ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో నుంచి ఒక మాట మనము ధ్యానం చేసి ఆ విధంగా ముందుకు సాగిపోదాం. అందరు చెప్పండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నమ్మని యూదులతో కాదు, నమ్మిన యూదులతో. అమ్మా, ఆ కాలములో యేసుక్రీస్తును నమ్మిన యూదులు ఉన్నారు, నమ్మని యూదులు ఉన్నారు. ఈ కాలానికి కూడా పరిపూర్ణమైన 7 ముద్రల వాక్యాన్ని, బయలుపాటు వాక్యాన్ని, ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాం వాక్యమును, సాయంకాలపు వెలుగు వర్తమానమును, అపోస్తుల బోధను, నమ్మే సంఘములున్నాయి, నమ్మని సంఘములున్నాయి. నమ్మే పరిశుద్ధులున్నారు, సేవకులున్నారు, నమ్మని సేవకులున్నారు. హల్లెలూయా. అందుకనే యేసు తనను నమ్మిన యూదులతో చెప్పండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులునిగా చేయునని చెప్పగా, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎందుకు చెప్పుచున్నావు అని ఆయనతో అనిరి. హల్లెలూయా. అందరు చెప్పండి అమ్మా, అందరు బిగ్గరగా చెప్పాలి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్ములను స్వతంత్రులునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అమ్మా, అందుకని కుమారుడైన యేసుక్రీస్తును, ఆయన వాక్యమును, ఆయన బయలుపాటు వర్తమానమును మనము ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మహా గొప్ప కృపగలిగిన స్వామి, ఈ రాత్రి, ఈ పగలు, ఈ మధ్యాహ్నం సమయం ఏదైనా మేము నిన్ను ఆరాధిస్తున్నాం. రాత్రంతా ఆరాధిస్తూనే ఉన్నాం. 1 గంట, 2 గంటలకి, 3 గంటలకి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. తెల్లవారింది ప్రభువా, మరలా ఈ దినమున నీ కృప కోసము అర్థిస్తున్నాం. ఈ దినమున ఆయన నీ యొక్క కృపను బట్టి ఆరాధించడానికి కూడుకున్న పరిశుద్ధ సంఘములో నీ ఆత్మను కుమ్మరించండి. వేర్ ద స్పిరిట్ దేర్ ఈజ్ లిబర్టీ. ఎక్కడ ప్రభు ఆత్మ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నదని నీ లేఖనం చెప్తుంది. ఇక్కడ నీ యొక్క ఆత్మ సంచారము చేయునుగాక. నీ కృప ఈ సంఘమునకు కలుగునుగాక. అద్భుతమైన కృప కలుగునుగాక. అనంత స్తోత్రార్హుడా, నీకు మాత్రమే స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యము వినుచున్నప్పుడు మాకు అర్థమయ్యేటట్టు బోధించమని, వినగల చెవులను, గ్రహించగల హృదయమును మాకందరికీ ప్రసాదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము. ఆమేన్. లెట్ ఆల్ బి సీటెడ్. అందరూ దయచేసి కూర్చోనండి. చాలా మంచి విషయం. ఈ రోజున భారతదేశమునకు విడుదల వచ్చిన దినము. అమ్మ, స్వతంత్రం అన్నా, విడుదలన్నా అవన్నీ ఆ విధమైన పదాలకు వర్తిస్తాయి. యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసే దేవుడు అన్నాడు. పాలిటిక్స్, రాజకీయాలు, రాజకీయ నేతలు మనల్ని విడుదల చేయలేరు. దేశానికి విడుదల వస్తుందేమో నాకు తెలియదు, వచ్చిందేమో
అదే మనం ఈరోజు చేసుకుంటున్నాం, 75 76 ఏదో సంవత్సరాలు సంథింగ్. అయితే పౌలు గారు అంటున్నారు, అమ్మా వినండి, మీరు దినములను గురించి ఆరాధన చెయ్యొద్దు. హల్లెలూయా. అసలు క్రిస్టమస్ పండగలే లేవని చెప్తుంటే వర్తమానంలో, ఈస్టర్ పండగలే లేవని చెప్తుంటే ఈ అంత్యకాల వర్తమానంలో, అమ్మా గుడ్ ఫ్రైడేలే లేవని చెప్తున్న ఈ బలమైన పౌష్టికాహారమైన ఈ ఆహారం తింటున్న పక్షిరాజులమైన మనకి అసలు మనకి జ్ఞాపకార్థ కూటములే లేవు, పుట్టినరోజు పండగలే లేవు, సమర్థ పండగలు అసలే లేవు. ఇంత పరిణితి చెందిన మనకి ఆగస్టు 15 చేసుకోవాల్సినంత అవసరము మనకు లేదు. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? అసలు మనది ఈ దేశం కాదు, మనము పరదేశులము. పౌలేమన్నాడు? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. ఎప్పుడు కూడా కాదు, ఇప్పుడు కాదు. అసలు నాది అసలు భారతదేశం కాదు. అసలు నేను అసలు కొలుకులపల్లి కృష్ణయ్య గారి అబ్బాయినే కాదు, కొలుకులపల్లి సువర్ణమ్మ కొడుకునే కాదు. నేను దేవుని కుమారుడను. నేను దేవుని యొక్క లోకములో నుంచి వచ్చిన వాడను. నాకెక్కడిది దేశం, నాకెక్కడిది తల్లిదండ్రులు. నిజంగా నీకు పరిపూర్ణమైన వాక్యపు స్వతంత్రం వస్తే క్రీస్తులో నీ స్థానం ఏందో నీకు అర్థమవుతుంది. ఆమేన్. ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాము, ఆయనకి పరిపూర్ణమైన వాక్యపు బయలుపాటు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను చార్లెస్ ఎల్లాలకు పుట్టిన కొడుకునే కాదు. హల్లెలూయా. నా తల్లిదండ్రులు అసలు చార్లెస్ ఎల్లా బ్రన్హాములు కాదు. నా తల్లిదండ్రులు, నా తల్లి ఎల్షదాయ్, నా తండ్రి ఎడోనాయ్. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. మనము యాత్రికులము ప్రియులారా అంటున్నాడు పౌలు గారు. మొదటి సంఘకాలపు దూత, ఎఫెసు సంఘకాలపు దూత పౌలు గారు అంటున్నాడు, ఏమన్నాడమ్మా? మనము యాత్రికులము. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, నిలువరమైన దేశం మనకిక్కడ లేదు, నిలువరమైన స్వాస్థ్యము ఈ భూభాగంలో మనకు లేదు. మన స్వాస్థ్యము బ్లడ్ ఆఫ్ జీసస్. మన స్వాస్థ్యము రక్తపు గుర్తైనది. మన స్వాస్థ్యము భారతదేశమా, మన స్వాస్థ్యము పిడుగురాళ్ళ, మన స్వాస్థ్యం చెన్నైపాలెమా, మన స్వాస్థ్యం కరాలపాడా, లేకపోతే మన స్వాస్థ్యం పెద్దగ్రహారమా? కాదు ప్రియులారా. మనకి ఒక పరలోకములో స్వాస్థ్యము, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. మనకొక నిత్యమైన గుడారం ఉన్నది, మనకొక స్వాస్థ్యం ఉన్నది, మనమే ఒక పట్టణము. మనము 12 పునాదులు కలిగిన అపోస్తుల బోధన ధరించుకున్న పరిశుద్ధ పట్టణము. మనకేంటి జాతీయ జెండా? మనకెవడండి నాయకుడు? గాంధీ మనకు నాయకుడా? నెహ్రూ మనకు నాయకుడా? లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకులు మనకు నాయకులా? ఎవ్వడు నీకు నీ పాపము నుంచి నిన్ను స్వతంత్రులుగా చేసే శక్తి ఏ నాయకుడికి లేదు. కానీ ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, భారతదేశం కోసం రక్తం చిందించిన నాయకుడు. ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, ప్రపంచ దేశాల కోసం రక్తం చిందించిన నాయకుడు. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే తన స్వాస్థ్యమును సంపాదించుకొనుటకు గొర్రెపిల్లగా భూలోకానికి వచ్చి, గొర్రెపిల్లగా పుట్టి, పశువుల పాకలో ఆయన ఉద్భవించి, తనను తాను రిక్తునిగా చేసుకొని, తన యొక్క కండలలో నుంచి, నరాలలో నుంచి ఇమ్మానుయేలు రక్తము మన కోసం కార్చబడి మనకి ఈ రోజున స్వాతంత్రం వచ్చినది. సిగ్గులేని క్రైస్తవులు, సిగ్గులేని దైవజనులు ఆగస్టు 14ను జరుపుకుంటున్నారు. దినములు మిమ్మల్ని ఎవడు పాటించమన్నాడు? మాసములను, ఉత్సవ కాలములను మిమ్మల్ని ఎవరు పాటించమన్నారు? నువ్వు జాతీయ జెండా కట్టి జాతీయ జెండా ఎగరేస్తే నువ్వు భారతదేశ పౌరుడు అవుతావేమో కానీ ఈ ప్రకృతి సంబంధమైన ఆత్మ, ఆమె చెప్తారా? ఎక్కడ శరీరం ఉంటుందో అక్కడ శరీరానుసారులు ఉంటారు, ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ ఆత్మానుసారులు ఉంటారు. ఈరోజు శరీరానుసారులు అందరూ జెండాలు కట్టుకొని, జెండాలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారేమో కూర్చొని. అంతేనా విజయలక్ష్మి? జెండాలు కట్టుకొని జెండాలు కుట్టుకుంటున్నారేమో. నాన్ సెన్స్. హల్లెలూయా. ఆగస్టు 15 తెల్లగొట్టలు వేసుకొని భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం. నువ్వేంటి ప్రార్థన చేసేది? నువ్వు ప్రార్థన చేస్తే కరోనా పోద్దా? నువ్వు ప్రార్థన చేస్తే భారతదేశానికి ఏమైనా విడుదల జరిగిద్దా? నెవర్.
ఆమేన్. ఇజ్రాయేలును ఒక దేశముగా దేవుడు చూస్తున్నాడు, కానీ అన్యులను ఇండివిడ్యువల్గా దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున గుంపుగా భారతదేశ జెండా ఎగరేయాలా, భారతదేశ స్వతంత్రం వచ్చిన రోజునే నేను చర్చి ఇనాగ్రేషన్ చేయాలా, ఒరే అవన్నీ నీ కథలు, నీ నటన, లోకపు నటనను దేవుడు అదేదంటారు చాపలాగా చుట్టి అక్కడ పక్కన పారైపోతున్నాడు. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు. ఆగస్టు 15 రోజునే చర్చి ఓపెన్ చేయాలా, ఆగస్టు 15 నా దగ్గర ఉన్న బ్రాంచీలన్నిటికీ నేను తెల్లగొడ్డలు వేపించి వాళ్ళ గుండెల మీద జెండా గుచ్చి, ఎందుకు లోపలికి వచ్చిపోయినవా సరిపోయేది? భక్తి ఇంకా పెరిగిద్ది. రక్తం చిందిస్తే భక్తి పెరిగిద్ది. జెండాని ఇదిగో చూడండి, షర్టు మీద కాదు పెట్టాల్సింది, గుండెలకి గుచ్చాలా, లోపలికి దిగాల పిన్ను. అప్పుడు నీకు రక్తం వస్తే అప్పుడు నీకు భక్తి ఉన్నట్టు. చాలా చాలా వ్యతిరేకమైన కార్యాలు పిల్లల, దేవుడు మెచ్చని కార్యాలు ఇవన్నీ. అసలు ఈరోజు మనకి స్వతంత్రం రాలేదు. హల్లెలూయా. మనకి స్వతంత్రం ఎప్పుడు వస్తుందో తెలిపాలా అమ్మ? పరిపూర్ణమైన వాక్యము దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు స్వతంత్రునిగా చేస్తున్నాడు. గట్టి చప్పట్లు కొట్టండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, పాదలలో నెమ్మదినిచ్చును. వాక్యము విడుదలనిస్తుంది, వాక్యము స్వతంత్రం ఇస్తుంది. కానీ గాంధీ గారు కాదు స్వతంత్రం ఇచ్చేది మనకి. నిజమే, ఆగస్టు 15 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నేను దాన్ని నమ్ముచున్నాను. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎస్, ఐ నో దట్. మనము భారతదేశ పౌరులము. మనకి స్వతంత్రం వచ్చినదని శారీరకంగా పుట్టిన ఎవరికైనా తెలిసిద్ది. ఈరోజు తాగుబోతాడు కూడా జెండా ఎగరేస్తాడు, తెలుసా మీకు? హత్యలు చేసే రాజకీయ నాయకులు కూడా పచ్చడి జెండా పట్టుకొని పరిశుద్ధులైనట్టుగా ఫీల్ అవుతారు ఈ రోజున. కానీ అది నిజమైన స్వతంత్రం కాదు పిల్లరా. అట్లని నేను భారతదేశాన్ని కించపరచట్లేదు, భారతదేశ జెండాని కించపరచట్లేదు, లేకపోతే స్వతంత్ర దినాన్ని కించపరచట్లేదు. కానీ ఒక క్రైస్తవుడిగా నా స్వతంత్రం ప్రభువులో ఉన్నది. అందరూ చెప్పండి, ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. అమ్మా వింటున్నారా? సమరయ స్త్రీకి అంతమందిలో దేవుడు వచ్చి స్వతంత్రం ఇచ్చాడు. పరిశీలకు లేని స్వతంత్రం, శాస్త్రకు లేని స్వతంత్రం. ప్రభువు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించు వారి దగ్గరికి ఆయన వస్తాడు. యథార్థముగా ఆరాధించు వారి దగ్గరికి వస్తాడు. యథార్థమైన క్రైస్తవుల దగ్గరికి వస్తాడు. యథార్థమైన సేవకుల దగ్గరికి వస్తాడు. వేర్ ద స్పిరిట్ దేర్ ఈజ్ ద లిబర్టీ. ప్రభు యొక్క ఆత్మ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినది. క్రీస్తు ఆత్మై ఉన్నాడు. ఆమేన్. ఆయన ఆత్మ కాబట్టి శరీరమును పాడు చేసుకుంటున్న ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి స్వతంత్రాన్ని ఇచ్చే వాక్యము కూర్చున్నది. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా భూమి మీదకి వచ్చినది. ఆదిలో ఎలోహిం, ఆ ఎలోహిం లోగోస్గా మారాడు. ఆ లోగోస్, ఆ వాక్యము పరిపూర్ణమైన కృపా సత్య ఫుల్ గాస్పుల్. ఆయన సంపూర్ణమైన ఆ వాక్య స్వరూపముగా మొదటి రాకడలో దిగొచ్చినప్పుడు కొంతమందికి మాత్రమే స్వతంత్రం వచ్చినది వాక్యములో. ఈరోజు పెద్ద పెద్ద చర్చిలు కడితే స్వతంత్రం కాదు ప్రియులారా. ఆమేన్. పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెడితే స్వతంత్రం కాదు ప్రియులారా. ప్రభు యొక్క ఆత్మ బావి దగ్గర ఉన్న ఆ చిన్న సహోదరి అయిన ఆ స్త్రీ జాతి సమరయ, ఆ సమరయ జాతి దగ్గరికి వెళ్ళి సమరయులలో స్వతంత్రం ఇవ్వాలి, యూదులలో కొంతమందికి స్వతంత్రం ఇవ్వాలి, అన్యులలో కొంతమందికి స్వతంత్రం ఇవ్వాలి. అనాది కాల సంకల్పములో ఆయన కదులుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిబర్టీ ఇవ్వడానికి ఆయన కదులుచున్నాడు. ఆయన ఆలోచనలో, ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో సమరయ స్త్రీ ఉంది కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ ఆ ప్రాంతాలకి, ఆ వ్యక్తులకి, ఆ సంఘాలకి, ఆ కుటుంబాలకి స్వతంత్రం ఇవ్వటానికి వెళుతున్నాడు. ఆయన మరియా, మార్తా, లాజర్ కుటుంబానికి స్వతంత్రం ఇచ్చాడు. ఆయన వాక్యములో స్వతంత్రం అది. హల్లెలూయా. ఓ ప్రియులారా, చాలా నమ్మదగిన విషయాలు ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం, ఈ పగలు మనం మాట్లాడుకుందాం. ఓ స్వతంత్రము లేని, చూడండి ఒక మాట ఉన్నది, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు. దేవుని యొక్క దర్శనం,
దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్య బయలుపాటు ఎవరికి ఉండదో వాళ్ళు కట్టులేక తిరుగుతారు. హల్లెలూయా. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నిటినీ నేను చేయకూడదు అంటున్నాడు పౌలు. ఆమేన్. కాబట్టి సమరయ స్త్రీకి ఒక నిజమైన స్వతంత్రం వచ్చినది, సమరయ స్త్రీకి ఒక నిజమైన విడుదల వచ్చినది, సమరయ స్త్రీ ఒక పరిపూర్ణమైన విడుదల మార్గమును కనుగొన్నది. అది దేవుని వాక్యములో వచ్చిన స్వేచ్ఛ, మనశ్శాంతి, స్వతంత్రం. ఈరోజు ఆగస్టు 15 అని చెప్పేసి పెద్ద జెండా కింద మువ్వన్నెల జెండా, అంటే 3 రంగుల జెండా, అశోక చక్రవర్తి ఆ సింబల్ చక్రము, భారతదేశానికి మరి తెల్లదొరలు పరిపాలించి తెల్లదొరల కింద ఆ బానిసత్వంలో మగ్గుతున్న మనల్ని ప్రియులు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన ఊరిలోకి వెళ్ళొచ్చా నేను ప్రైజ్ లార్డ్ చెప్పండి. అల్లూరి సీతారామరాజు ఏ గూడాలలో అయితే విప్లవం చేశాడో ఆ గూడాలకు కూడా వెళ్ళొచ్చా నేను. అట్లానే అల్లూరి సీతారామరాజు నాయకుడా, అట్లని గాంధీ నాయకుడా, అట్లని జవహర్లాల్ నెహ్రూ నాయకుడా అవుతారు. ప్రజలని ప్రేరేపించారు కాబట్టి బిఆర్ అంబేద్కర్ కూడా నాయకుడు అవుతాడు. ఏమండి, దేశానికి స్వతంత్రతనిస్తేనే నాయకులు అయ్యారే, కొన్ని ప్రాంతాలకు స్వతంత్రం ఇస్తేనే నాయకులు అయ్యారే. నీ ఆత్మను స్వతంత్రములోకి నడిపించిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఎందుకంటే శరీరము కేవలము నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, నా మాటలు ఆత్మలను కట్టే మాటలు. ఇదిగోండి, శరీరము శాశ్వతమైనది కాదు కానీ ఆత్మ యుగ యుగాలకు జీవించేది. ఆత్మను కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఆత్మ విషయమై మీరు దీనులు అవ్వండి. ఆత్మలో మీరు రగిలించబడండి. ఆత్మలో మీరు స్వతంత్రులు అవ్వండి. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో ఆ కుటుంబాలకు స్వతంత్రము, ఆ కుటుంబాలకు విడుదల. సమరయ స్త్రీ కుటుంబానికి విడుదల వచ్చినది. సమరయ స్త్రీ విడుదల పొందుకున్నది 6 శక్తుల నుంచి, 6 వ్యభిచార సంబంధమైన శరీరాశల నుంచి ఆమె విడిపించబడినది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేనంటారా? ఆమేనంటారా? 3 హెబ్రీ పిల్లలకి స్వతంత్రం వచ్చినది. అందరు కూడా విగ్రహాన్ని దండం పెట్టుకుంటున్నారు. ఈరోజు భారతదేశం అంతా విగ్రహారాధన చేస్తుంది. ఈరోజు భారతదేశం అంతా చెట్లని, పుట్లని, పందులని, కోతులని, గుర్రాలని, ఎక్కడ ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుకు మొర్ర పెడుతున్న భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా అంటే నాకు కొంచెం అనుమానముగా ఉన్నది. ప్రైజ్ లార్డ్ చెప్తారా? నీకు నిజంగా ఆత్మలో స్వతంత్రం వస్తే వెళ్ళి ఒక గుర్రాన్ని ఎందుకు పూజ చేస్తావు, ఒక ఏనుగుని ఎందుకు పూజ చేస్తావు, ఒక కుక్కని ఎందుకు పూజ చేస్తావు, ఒక పుట్టని ఎందుకు పూజ చేస్తావు, ఒక పాముని ఎందుకు పూజ చేస్తావు? స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రము మనసుకు రావాలి, స్వతంత్రము ఆత్మకు రావాలి. స్వతంత్రం శరీరానికి కాదు. ఆమేన్. శరీరానికి స్వతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభు రాలేదు, కానీ ఆత్మకు స్వతంత్రము. లోపల మార్పు జరిగితే బయటికి మార్పు అదే వస్తుంది. లోపల నుంచి వచ్చేవే అపవిత్రపరిచేది, బయట నుంచి వచ్చేవి కదా అపవిత్రపరిచేది. లోపట అనగా దురాలోచనలు, నరహత్య, ద్వేషములు, విమతములు, కక్షలు, భేదాలు, ఇవన్నీ లోపల నుంచి వచ్చాయి. కాబట్టి లోపలే ఇంజక్షన్ ఇవ్వాలి దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇచ్చి లోపలికి ఇంజక్షన్ ఇచ్చాడు ఆమెకి. ఆమె పేరే ప్రాణాత్మ దేహాలకు ఇంజక్షన్ ఇచ్చాడు, వాక్యం అనే ఇంజక్షన్. ఆ ఇంజక్షన్ దెబ్బకి ఆమె స్పృహ కోల్పోయింది. కళ్ళు బయర్లు గమ్మిని. నేను మాట్లాడుతున్నది సృష్టికర్తతో అనే ఒక స్పృహలోకి వచ్చినది. ఇప్పుడు బానిసలుగా ఉన్నవారు, దాస్యములో ఉన్నవారు స్పృహలోకి రారు వాళ్ళు. హల్లెలూయా. బానిసలు ఏం చేస్తారంటే ఒక ముద్ద తింటారు, ఆడే బొబ్బు ఉంటారు. వాడు బానిస, పాపానికి బానిసలు అట్నే ఉంటారు. అదే మందు తాగటం, అదే వ్యభిచారం, అదే కుల ఫీలింగ్, అదే మత ఫీలింగ్, అదే ఊరి ఫీలింగ్, అదే సంఘం ఫీలింగ్, అదే సంఘశాఖ ఫీలింగ్ని ఏమంటారు? పిచ్చి. ఆ పిచ్చిలో నుంచి, ఆ మత్తులో నుంచి నిన్ను బయటకు తెచ్చేదే. అమ్మ, 120 మంది స్వతంత్రం పొందుకున్నారు ప్రభు ఆత్మలో. తెలుసా? మేడగదిలోకి వెళ్ళారు స్వతంత్రం కోసం. పండగ చేసుకునే క్రైస్తవులు ఉన్నారు, దరిద్రపు క్రైస్తవులు. ఆగస్టు 15 చేసుకునే దరిద్ర పాస్టర్లు. ఆగస్టు 15 ఎవడరా మిమ్మల్ని చేయమంది? జ్ఞానము లేని వారులారా. ఆ బ్రాహ్మణపల్లిలో తెల్లదెయ్యాలన్నీ ఒకటైనాయి. అంత తెల్లదెయ్యాలి, గబ్బిలలాగా ఉన్నాయి. వాడు మైకేల్ ప్రసాద్ గారు అంటే వాడి పేరు. వాడికి దెయ్యాలు తెచ్చుకునే వాడికి దేశం మీద భ్రమ కలిగింది, భ్రమపరిచే ఆత్మ. వాడి పేరే చెప్తున్నా నేను ధైర్యంగా. ప్రభు ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వతంత్రత. వాడెవడైతే నాకేంటి? హల్లెలూయా. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది ప్రియులారా. 120 మందికి దేవుడు స్వతంత్రం ఇచ్చిన దినమే పెంతుకొస్తు పండుగ దినము. గట్టి చప్పలు కొడతారా అమ్మా? పెంతుకొస్తు పండుగ రోజున అందరు కూడా పండగ కింద బానిసత్వం, పండగ చేసుకునే దాస్యత్వము, ఆ దాస్యత్వము కింద ఉండి సంఘశాఖ అనుభవముతో పరిసయ్యుల నుంచి శాస్త్రుల నుంచి మతనిష్ట కలిగిన యూదులు అందరూ కూడా ఆ పండగ వాతావరణంలో ఉన్నారు. మీరు చదివినట్టయితే చాలా హాస్యాస్పదంగా వాళ్ళ యొక్క భక్తి ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అమ్మ అందరు చెప్పండి, 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆ కాలములో ఆకాశము క్రింద ఉన్న ప్రతి జనాలలో అంత స్వతంత్రం లేని బ్యాచ్ ఇదంతా. ఈరోజు స్వతంత్రము 1/4 కాదు కదా, 3/4 కూడా ఎవరికి లేదు. ఈరోజు స్వతంత్రము వరల్డ్ వైడ్గా 5% మందే ఉంది. 1963లో బలిష్ఠుడైన దూత వర్తమానం నమ్మిన నిజమైన సేవకులు సంఘాలకు మాత్రమే ఈ రోజున బయలుపాటు వర్తమానం వచ్చిన తర్వాత, 7 ముద్రల రాకడ వర్తమానం వచ్చిన తర్వాత, అపోస్తుల బోధలో నుంచి బలిష్ఠుడైన దూత వర్తమానంలోనికి స్వతంత్రం వచ్చినది. ఈ రోజున వాక్యపు స్వతంత్రం కావాలి ప్రియులారా. దేశాల స్వతంత్రత, శరీరానికి సంబంధించిన స్వతంత్రత, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ స్వతంత్రం మనల్ని ఏం చేయలేదు. వాక్యములో ఉన్న స్వతంత్రం మనకు కావాలా? చూడండి, ఆ కాలమున స్వతంత్రం లేని ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరై అంటే ప్రభు ఆత్మలో స్వతంత్రం లేదు, ప్రభు ఆత్మలోనికి రాలేదు, ప్రభు ఆత్మలో వాళ్ళు పాలుభాగస్తులు కాలేదు. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రతి జనములో నుంచి వచ్చిన భక్తి గల యూదులు. వాళ్ళు యెరూషలేములో కాపురం ఉన్నారు కానీ వారికి స్వతంత్రం లేదు. ఈ శబ్దము కలగగా, ఏ శబ్దం అది? ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర. ఈ కాలానికి, ఆ కాలానికి శబ్దం ఏంటంటే ఆకాశంలో నుంచి ఒక శబ్దం. అదేంటంటే ప్రభు యొక్క ఆత్మస్వరము. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. గట్టి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నా గొర్రెలైతే నా స్వరం వింటే, ఆ స్వరము, ఆ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చిరి. కానీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే అదొక సాదృశ్యముగా శబ్దం వచ్చినది. శబ్దం వచ్చింది కానీ విన్నారు కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఆత్మలో స్వతంత్రం వచ్చినది. ప్రతి మనుషుడు సొంత భాషలో మాట్లాడుచున్నగా వారు విని కలవరపడిరి. ఆమేన్. అంతటా వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారంట. 14 రకాల భాషలు మాట్లాడుతున్నారు. ఏంటి అన్య భాషలు అంటే ఏంటంటే ఆ దేశములో 14 రకాల భాషలు. అరబ్ భాష, హెబ్రీ భాష, అరమిక్ భాష, ఇలాగన ఉర్దూ, అన్ని 14 రకాల భాషలు మాట్లాడుతుంటే 14 రకాల భాషలలో ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. ఆ ఆత్మే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఆత్మనే మీరు చంపారు. ఆయనే గలిలయలో నజరేతులో పుట్టి పరిచర్య చేసిన ప్రవక్త. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు అని 14 రకాల భాషలలో అన్య భాషలు మాట్లాడుతూ దేవుని వాక్యమును వారు వివరిస్తున్నారు. ఆత్మలోనికి వెళ్ళి, హల్లెలూయా, ఆత్మలోనికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కలవరపడ్డారు. విన్న వాళ్ళందరూ విభ్రాంతి పొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళు గలిలయులు గారా, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషలతో వీళ్ళు మాట్లాడుచున్నారే, మనం వినుచున్నామే, ఇదేమిటి? దేవుడు ఏదైనా చేయగలడు. గట్టి చప్పలు కొట్టండి. ప్రభు ఆత్మ వారి మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్లోకి, వాళ్ళ దేశాలలోనికి. అమ్మ, ఆ రోజు యెరూషలేములో రకరకాల దేశాల పౌరులు వచ్చారు. అన్ని దేశాలలో ఉన్న భాషలని ఇక్కడ జాలరులు, అపోస్తులు మాట్లాడుతున్నారు. విచిత్రం కాదా ఇది? ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ ఖచ్చితంగా దేవుని స్వతంత్రం ఉంటుంది. వాళ్ళ భాషలలో దేవుని వాక్యమును బోధిస్తున్నారు. ఇదేమి మనం వినుచున్నామే? ఓ పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఈజిప్ట్ అను దేశంలో అందరి వారు, కురేనే దగ్గర లిబియా, ఈరోజు కూడా లిబియా కంట్రీ ఉంది.
హల్లెలూయా. ఆ ప్రాంతాల యందు కాపురం ఉన్నవారు, రోమా నుంచి వచ్చిన వారు, పరదేశులుగా పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, కెత్రీయులు, అరబ్బీలు మొదలైన మనమందరము వీరు మన భాషలు మాట్లాడుతున్నారు. మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వీఆర్ హీరింగ్, మనం వినుచున్నాము. అది స్వతంత్రం అంటే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ. ఎవడరా? మాలోడు నీ సహోదరుడా, మాదిగోడు నీ సహోదరుడా, కమ్మోడు నీ సహోదరుడా? నాటకాలు అయ్యబాకరా రే. భారతదేశ జెండా కింద ప్రతిజ్ఞ చేస్తున్న భారతీయుడా, నీ కులంలో, నీ రక్తంలో ఉందిరా కులం ఫీలింగు. నువ్వు భారతదేశ జెండా కింద దండం పెట్టేవాడివిరా నువ్వు. ఈ లోక నటనంతా గతించిపోతుంది. హల్లెలూయా. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఎవడరా చెప్పింది? భారతీయులందరూ నీ సహోదరులు అయితే మాలపల్లి, మాదిగపల్లి ఎందుకురా ఊరి చివరి పెట్టారు మీరు? ఎరుకల కాలనీ, యానాది కాలనీ అని ఎందుకురా మీరు ఫీలింగ్స్ తెస్తున్నారు? కమ్మ, రెడ్డి, నాయుడు, కాపు, చతుర్వర్ణాలని ఎందుకురా మీరు తలపిరుచుకొని కొట్టుకుంటున్నారు? ప్రతిజ్ఞ చేద్దాం మనం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను ఇట్లాంటి ఫీలింగ్స్ కలిగిన నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అంటే మేము చెవిలో పూలు పెట్టుకున్నాం. మీరు ప్రేమించలేరు, మేం ప్రేమిస్తాం. నీ వలే నీ పొరుగువాడిని. అది నా ప్రభు ఆత్మ. హల్లెలూయా. నిజంగా ప్రేమిస్తున్నాం. ఈరోజు కులాంతర వివాహాలు చేసుకుంటున్నాం మేము. హల్లెలూయా. కులంలో పెళ్లి చేసుకుంటుంది మీరు, కుల పిచ్చి మీకు. ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ మాకు స్వతంత్రం ఉంది కాబట్టి ఈరోజు కులాంతర వివాహాలు మేము చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అమ్మా, ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడే స్వతంత్రం ఉన్నది. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని ఆత్మ కలిగిన దేవుని యొక్క కుమారుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞల్లో కల్లా గొప్ప ఆజ్ఞ ఏంటంటే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము. ఈరోజు అమెరికాలో మొన్న ట్రంప్ దిగిపోవడానికి కారణం ఏందో తెలుసా? ట్రంప్ దిగిపోవడానికి కారణం ఏంటంటే శ్వేత జాతీయులు. ఏం జాతీయులు? నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. అక్కడ కలర్ ఫీలింగ్ అనమాట. వర్ణ వివక్ష. అందరు చెప్పండి, కుల వివక్ష. చెప్పండి అమ్మా, కుల వివక్ష, వర్ణ వివక్ష. రంగు కూడా తేడా ఉంటుంది. రంగు తెల్లోళ్ళకి నల్లోళ్ళు అంటే పడదు అమెరికాలో. ఎక్కడున్నాయండి ప్రేమలు? బైబిల్లో ఉన్న ప్రేమలు వేరు ప్రియులారా. ప్రేమ, యేసుప్రభు ప్రేమగా వచ్చి ప్రేమ నేర్పించాడు. ఒరే, నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించండి. ఒక నల్ల జాతీయుడిని పట్టుకొని పోలీసులు, తెల్లజాతి పోలీసులు ఫుట్బాల్తో బూట్ల మీద బీర్జాలకేసి కొట్టి చంపేసేసారు అతన్ని. నల్ల జాతీయుడిని. నల్ల జాతీయుల వాళ్ళందరూ వెళ్ళి శ్వేత సౌధం అంటే ఏంది, వైట్ హౌస్ దగ్గర ఉప్పెనలాగా వాళ్ళ నివురు గప్పిన నిప్పుల్లాగా వాళ్ళ కోపతాపాలకి ట్రంకులో దాక్కున్నాడు. ట్రంప్ పోయి ఎక్కడ తెలుసుకున్నా, బంకర్స్ల ట్రంకుల్లో దాక్కున్నాడు. ఎందుకంటే ఉప్పెనలేసింది. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. హల్లెలూయా. ఈరోజు చైనా వంగబెట్టి కొడుతుంది ఇండియాని, ఇండియా వంగబెట్టి కొడుతుంది చైనాని. వీళ్ళిద్దరు కలిసి బయోవార్స్ చేసుకుంటున్నారు, జనాలు దాస్తున్నారు. అమెరికా వాడు మధ్యలో పుల్ల. ఎవరికి తెలియదండి ఈ రాజకీయాలన్నీ? ఎవరికి తెలియదు ఈ స్వతంత్రాలన్నీ? మీరా మాకు స్వతంత్రం ఇచ్చేది? నరేంద్ర మోడీ మాకు స్వతంత్రం ఇచ్చేది? ట్రంప్ మాకు స్వతంత్రం ఇచ్చేది? జో బైడెన్ మాకు స్వతంత్రం ఇచ్చేది? మా స్వతంత్రము దేవుని వాక్యమే. హల్లెలూయా. మా స్వతంత్రం, మా స్వేచ్ఛ దేవుని వాక్యమే. దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వేచ్ఛ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఆ రోజున దేవుని మహాకృప ఏం జరిగిందంటే అందరూ విభ్రాంతి పొంది చూస్తున్నారు. ఈ రకాల భాషలేంటి? ఈ దేవుని నామం ఏంటి? ఈ దేవుని వాక్యం ఏంటి? ఈ దేవుని శక్తి ఏంటి? అప్పుడు పేతురు లేచి, యూదా మనుషులారా, యోవేలు ప్రవక్త యొక్క సంగతి జ్ఞాపకం చేసుకోండి. అందరి మీద స్వతంత్రపు ఆత్మ వస్తున్నది.
బానిసత్వంలో ఉన్న వారి మీదకి స్వతంత్రపు ఆత్మ, స్వేచ్ఛనిచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, స్వేచ్ఛ, స్వతంత్రాలని, మానసికమైన వేదనలు తీసేసే ఒక ఆత్మ వస్తున్నది మనుషులందరి మీదకి. అంత్య దినాలలో నేను ఆ వాక్యపు ఆత్మను కుమ్మరిస్తాను. నిద్రపోయే ఆత్మ కాదు సుగుణం, అది హల్లెలూయా. భయపడే ఆత్మ కాదు అది, గర్వంగా మాట్లాడే ఆత్మ కాదు అది. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉన్నది. ఆడ కులకట్లు దిగిపోతాయి, మతకట్లు దిగిపోతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యోవేలు ద్వారా ప్రవచించబడినది మీకు చెప్తున్నాను, అంత్యదినములందు మనుషుల మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఆ విధముగా 120 మంది ప్రభు ఆత్మలోనికి స్వతంత్రులయ్యారు. లక్షల మంది ప్రజలు, వేల మంది ప్రజలు ఉన్న యెరూషలేములో 14 దేశాలలో నుంచి వచ్చిన వారికి రాని స్వతంత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు వాక్యాలు విని ప్రభువును నమ్మిన యూదుల్లోనికి దేవుని ఆత్మ స్వాతంత్రముగా వచ్చినది. ఆమేనంటారమ్మా? ఈరోజు నీ కుటుంబానికి విగ్రహారాధన నుంచి స్వాతంత్రం వచ్చినదా? అయ్యా, జంతు బలుల నుంచి మీ కుటుంబానికి స్వాతంత్రం వచ్చినదా? కుల రచ్చ నుంచి నీ ఫ్యామిలీకి స్వతంత్రం వచ్చిందా? ఆ దెయ్యాలు, కుల దెయ్యాలు, మత దెయ్యాలు, విగ్రహారాధన దెయ్యాలు, వ్యభిచారపు దెయ్యాలు, తాగుడు దెయ్యాలు నీ ఇంట్లో నుంచి పగిలిపోయాయా? బంధకాలు ఊడిపోయాయా? బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికే ప్రభు యొక్క ఆత్మ వచ్చినది. బంధకములలో పడి ఉన్న వారులారా, మీ కోటను సమీపించండి. ఆయనే మన కోట, ఆయనే మన దుర్గం. ఎంత క్లారిటీగా ఉందండి వాక్యం. ఈ రోజులో వాక్యంలో ఉన్నంత స్వతంత్రం మరి ఎక్కడా లేదు. మరలా చెప్తున్నానండి, మీరు నిజముగా నా వాక్యానికి మీరు శిష్యులు అవ్వండి. చదువుతారు ఒకసారి మూలవాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. మూలవాక్యం చదివి మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈరోజు నా ప్రభు కృప మన కుటుంబాలను ఆవరించునుగాక. 8వ అధ్యాయము 31వ వచనం. యేసు తనను నమ్మిన యూదులతో, నా వాక్యములో మీరు నిలబడాలి. హౌ? వాక్యములో నిలబడటం ఎలాగా? నా వాక్యములో మీరు నిలబడాలా? నాకు శిష్యులై ఉండాలా? నాకు శిష్యులుగా మారాలా? నా వాక్యం కొరకు నిలబడాలా? అప్పుడు మీకు స్వతంత్రము వస్తున్నది. అందరూ చెప్పండి, సత్యము మిమ్ములను స్వతంత్రము చేయు. మొదటి రాకడలో ఒక పరిపూర్ణమైన వాక్యం వచ్చి లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే లిబర్టీ ఇచ్చింది. ఈ లిమిటెడ్ అంటే పరిమితి కలిగిన స్వతంత్రము పరిమితి కలిగిన ప్రజలకు మాత్రమే వచ్చింది. లైక్ సమరయ స్త్రీకి ఆమె ఒక లిమిటెడ్. దేవుని రాజ్యము లిమిటెడ్ అండి. ఆమె చెప్తారా? ఈరోజున భారతదేశ జనాభా 140 కోట్లకు చేరింది. 140 కోట్ల మందికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే 100% వచ్చింది. అది భౌతికమైన స్వతంత్రం. ప్రైజ్ ది లార్డ్. భౌతికమైన స్వతంత్రం నిన్ను కరోనా నుంచి తప్పించిందా? తప్పించలేదు కదా. మరి నీ ఆత్మీయ స్వతంత్రము నీకు అవసరమైనది. శరీరానికి కాదు స్వతంత్రం, ఆత్మకు స్వతంత్రం కావాలి. ఈరోజు నా కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. నా వాక్యమందు మీరు నిలబడాలా? నాకు శిష్యులు అవ్వారా? అప్పుడు మీకు స్వతంత్రము వస్తున్నది. ఎలా నిలబడాలి ప్రభు వాక్యంలో? వాక్యంలో నిలబడటం అంటే ఏంటి? ఏమ్మా, వాక్యంలో నిలబడటం అంటే కులంలో పెళ్లి చేసుకోవటమా? వాక్యంలో నిలబడటం అంటే దశంభాగా లేకొట్టమా? వాక్యంలో నిలబడటం అంటే ఆదివారాలు మందిరాలు లేకొట్టమా? వాక్యంలో నిలబడటం అంటే ఏందండి? వాక్యములో నిలబడటం అంటే ఈ రోజంతా మాట్లాడచ్చు నేను. నువ్వు వాక్యంలో ఎలా నిలబడతావు? వాక్యం అంటే ఏంది? యేసు పక్షముగా నిలబడుట. ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్నాము యేసు పక్షముగా, టేక్ సైడ్స్ విత్ జీసస్. నువ్వు యేసు పక్షముగా నిలబడు. నువ్వు దేశపక్షముగా, భారతదేశ పక్షముగా, భారతదేశ జెండా పక్షముగా నిలబడంటలా నేను. నువ్వు వాక్యం పక్షముగా నిలబడు. నువ్వు అపోస్తుల బోధ పక్షముగా నిలబడు. నువ్వు అంత్యకాల వర్తమాన పక్షముగా నిలబడు. నువ్వు బలిష్ఠుడైన దూత వర్తమాన పక్షంగా నిలబడు. అప్పుడు నీకు స్వతంత్రము నీ కుటుంబము కొన్నది. నిన్ను విడుదల చేసే వాక్యం వచ్చినది అంత్యకాలానికి. సాయంకాలపు వెలుగు వాక్యం వచ్చినది నిన్ను విడుదల చేయటానికి. బంధకాలలో ఉన్నవారులారా, బంధించబడి ఉన్నవారులారా, ఈరోజు చూడండి, మానవుడు భయముతో బంధించబడ్డాడు, అనారోగ్యంతో బంధించబడ్డాడు, అప్పులలో బంధించబడ్డాడు, బానిసలుగా జీవిస్తున్నారు, వెట్టి చాకిరీలు చేస్తున్నారు,
దేనికోసము? ఇప్పుడు సాతాను ఏం చేసిందంటే దేశానికి స్వతంత్రం ఇచ్చింది కానీ మనుషులకు స్వతంత్రం ఇవ్వాల. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, నేను ఒప్పుకుంటున్నా, కానీ మనుషులకు స్వతంత్రం రాలా. తాగుబోతుంది కొన్నాడు. ఒక ఆడది ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంటే మానభంగం చేస్తే నిర్భయ చట్టం వచ్చింది. నిజంగా మన భారతదేశంలో ప్రేమ ఉంటే నిర్భయ చట్టాలు వస్తాయా ఈ రోజున? ఒక అమ్మాయిని చూడండి, రెడ్డీస్ అమ్మాయో సంథింగ్, ఆ అమ్మాయి పాపం ఎక్కడో పల్లెటూళ్ళలో ఉద్యోగం చేసుకొని వస్తుంటే ఆ అమ్మాయిని అతి కిరాతకంగా 5 కుర్రోళ్ళు రేప్ చేసి, నిప్పులేసి, మంట పెట్టి, పెట్రోల్ పోసి చంపిన దిశ చట్టం రాలేదా? నిర్భయ చట్టం రాలేదా? స్వతంత్రం వచ్చిందంట, గోంగూర స్వతంత్రం ఇండియాకి. బోడి స్వతంత్రం ఎవడురా చెప్పింది? మీ కులం అమ్మాయిని అయితే రేప్ చేస్తారా? ఎమ్మెల్యేలు సైతం ఆడపిల్లల్ని మానభంగం చేసిన కేసుల్లో ఉన్నారు. మర్చిపోయారా? అసిఫా అనే ఒక చిన్న బాలికను, 6 ఏళ్ల అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని రేప్ చేసి చంపారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందారా? అసిఫా అనే అమ్మాయి, 6 ఏళ్ల అమ్మాయి చంపేసేశారు మానభంగం చేసి. స్త్రీలకు విడుదల ఉందా ఈ భారతదేశంలో? అక్కడ తెలంగాణలో ఒక పచ్చటి పెళ్లిగాని అమ్మాయి, ఇంకా పెళ్ళవుతుంది అనుకున్న అమ్మాయి చక్కగా జాబ్ చేస్తుంది వెటర్నరీ డాక్టర్గా. ఆ అమ్మాయిని రాత్రిపూట కాపుగాసి, ఏమండి, చింపిరి కుటుంబాలు కలిగిన చింపిరి వ్యక్తులు, బాధ్యతలు లేని మగపిల్లలు చంపలేదా? ఏం సహోదరి గుర్తురాలేదా అమ్మాయిలో మీకు? ఆడదానిలో ఒక సహోదరి, ఒక తల్లి కనిపిస్తే ఈరోజు నిర్భయ చట్టాలు వస్తాయా? దిశ చట్టాలు వస్తాయా? నేను ఒక రాజకీయ ప్రసంగం చేయట్లేదండి. ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే నాకు నవ్వు వస్తుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? దేశానికి వచ్చింది కానీ మనుషులకు రాలా. మృగ బీజాలుగా ఉన్నారు. ఇంకేమని వర్ణించాలో అర్థం కాట. మృగాలుగా తయారవుతారు. మృగాళ్ళు అంట, మగాళ్ళు కాదంట. ఫేస్బుక్లో చూస్తున్నాం కదా, యూట్యూబ్లో చూస్తున్నాం కదా, మగాళ్ళు కాదు మృగాళ్ళు. అమ్మాయిలు కనిపిస్తే రేప్ చేసి చంపటాలు. ఎంతమంది చనిపోలేదు ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం ఎంతమంది చనిపోలేదు? ఏమండి, పబ్లిక్ పార్కుల్లో లవర్స్ వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతున్నారు దెయ్యాలు బట్టి. వాళ్ళకి ఆ దెయ్యాలు పడితే వీళ్ళకి ఈ దెయ్యాలు పట్టాయి. పార్కులు ఎమ్మడి తిరగకూడదు, జనవరి 1 చేసుకోకూడదు. ఎన్ని దెయ్యాలండి వాళ్ళకి పట్టే. వాళ్ళకి జనవరి పండుగ చేసుకునే వాళ్ళకి కొన్ని దెయ్యాలు పడితే అసలు జనవరి పండుగ చేసుకోకూడదు, పాశ్చాత్య దేశపు కల్చర్ అని చెప్పేసి ఎంతమంది అండి. ఈ రోజున వర్ణభేదం ఉన్నది, వర్గభేదం ఉన్నది, కులభేదం ఉన్నది, మతభేదం ఉన్నది, ద్వేషం దగ్గల, కుళ్ళు రాజకీయాలు దగ్గల, నిమ్న జాతులు అని చెప్పేసి. ప్రభు ఆత్మ ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఆమె చెప్తారా? నీ వలే నీ పొరుగు వాడిని ఎప్పుడు ప్రేమించగలుగుతావు? నిన్న ఖమ్మం వెళ్ళాం, ఖమ్మోళ్ళు మాదిగోళ్ళని చేసుకున్నారు. స్వతంత్రం వచ్చిందా? అవి వర్తమాన సంఘాలు కాబట్టి స్వతంత్రం వచ్చినాయి. కులాంతర వివాహాలు జరిగినప్పుడు స్వతంత్రం వచ్చినట్టుగా మా కులంలోనే పెళ్లి చేసుకోవాలా, మా కులంలో నువ్వు కులంతో జావరా బాబు, నీకెందుకు సంఘం? స్వతంత్రం వచ్చిందా? డబ్బున్నోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అయ్యా, కులబలం ఉన్నోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఒక దీనురాలని పెళ్లి చేసుకోవద్దా? అమ్మ, ఒక వాక్యం చెప్తానండి. చికాగోలో జరిగిన ఒక సంఘటన. చికాగోలో ఒక పెద్ద పెళ్లి కుమారుడు, ఆస్తి 100 కోట్ల ఆస్తికి వారసుడు అతను. వాళ్ళ నాయన ఎక్స్పోర్ట్ బిజినెస్, మటన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నమాట. కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన విభాగానికి అమెరికాలో అధిపతి అతను. అతని పేరు చెప్తేనే అమెరికా అతన్ని స్వాగతిస్తుంది. హల్లెలూయా. ప్రాముఖ్యమైన బిజినెస్ మ్యాన్, ప్రాముఖ్యమైన వ్యాపారవేత్త. అతని పేరు అంటేనే అమెరికాలో అందరికీ వెల్ నోటెడ్. అతనికి ఒక వారసుడు ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, మన తండ్రి ఎవరు? ఐశ్వర్యవంతుడు. మన తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయనకు ఒక పెళ్లి కుమార్తె కావాలి ఇప్పుడు. ఆమేన్. వింటున్నారా అమ్మా? వింటున్నారా? ఆ చికాగో తండ్రి ఏం చేశాడంటే, నా కొడుకు ప్రపంచ దేశాల్లో వ్యాపారం చేస్తూ ఒక మంచి ముత్యాల వ్యాపారిగా ఉన్నాడు, మంచి ముత్యం కావాలి ఆయనకి. బైబిలే నేను చెప్పేది. అమెరికాలో జరిగిన సంఘటనని బైబిల్తో పోలుస్తున్నా.
ఒక మంచి వ్యాపారస్తుడు ఉన్నాడంట, విలువైన ముత్యాన్ని కనుగొని తనకున్నదంతా ఆఖరి రక్తబొట్టు వరకు అమ్మి, గుణవతి అయిన భార్య అమూల్యమైన ముత్యము వంటిది. గుణవతి అయిన సంఘం, అది కమ్మ సంఘమా, రెడ్డి సంఘమా, నాయుడు సంఘమా, గోంగూర సంఘమా, మాదిగ సంఘమా, మాల సంఘమా, అది మ్యాటర్ కాదు. హల్లెలూయా. ఒక మంచి ముత్యము కావాలి ఆయనకి. వ్యాపారస్తుడు ఆయన, ప్రపంచ దేశాలు తిరిగాడు. ఈ రోజున నా కుమారుడు అమెరికా వస్తున్నాడు, స్వయంవరం ఏర్పాటు చేయండి, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి, పెళ్లి విందు ఏర్పాటు చేయండి, లేకపోతే ఇంకా ఆ స్వయంవరాన్ని ఏర్పాటు చేయండి అన్నాడు. ఆ మాంసం కొట్టులో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు మేనేజర్, MENAGER. మేనేజర్ గారు ఏం చేశారంటే, ఎవరినో స్వయంవరానికి ఎందుకు, నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు, నా నలుగురు ఆడపిల్లలు కనుక అతగాడి మనస్సుని రంజింపజేస్తే పని అయిపోతుంది అని ఆ నలుగురు కుమార్తెలు, బ్యాప్టిస్ట్ అమ్మాయికి, పెంతెకొస్తు అమ్మాయికి, CSI అమ్మాయికి, న్యూ వే ప్రార్థన అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఏమనంటే, న్యూ వే ప్రార్థన మందిరం అమ్మాయికి ఎవరు స్టార్ట్ చేశాడంటే, బాగా నువ్వు రంజింపచేయి, మా దగ్గర తొక్క ఊడిపోద్ది, చర్చిలోకి వెళ్ళేటప్పుడు మేము కాళ్ళు కడుక్కుంటాం, చర్చిలోంచి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. అసలు సరైన విధంలో కడుక్కోవటం అనేది తెలియలా. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం అనే ఆ కడుక్కోవటం తెలియదు, కానీ ఈ కడుక్కోవటం తెలుసు. సరే, బ్యాప్టిస్ట్ అమ్మాయి వచ్చింది, మా దగ్గర డీకన్స్, సోకాల్డ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ ఉంటారు, మా సంఘం చాలా డిగ్నిఫైడ్గా, క్వాలిటీగా ఉంటుంది, కోట్ల రూపాయల ఫర్నిచర్ మా దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి అట్టరంజింపజేయాలనుకుంటుంది. ఇంకా పెంతెకొస్తు పైనుంచి కిందకి ఎగురుతూ ఉంటుంది, స్ప్రింగ్ బూట్లు లాగా, తెలుసా మీకు? షబా బాబా బాబా అంటారు, మళ్ళీ తా అని దిగుతారు. ఏదో నాలుగు తిరగని మాటలు అంటూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా నేను రంజింపజేస్తాను అనుకున్నాను. ఇంకొక అమ్మాయి, హోసన్న అమ్మాయి, నా ప్రియుడా యేసయ్యా, అసలు నా పాటలతోనే రంజింపజేస్తా నా పెళ్లి కుమారుణ్ణి. నలుగురు వచ్చారు. ఇంకా న్యూ వే ప్రార్థన అమ్మాయి వచ్చింది, హోసన్న ప్రార్థన అమ్మాయి వచ్చింది, బ్యాప్టిస్ట్ మందిరం వచ్చింది, ఇంకెవరు CSI ప్రార్థన మందిరం వచ్చింది. నా అందరు స్వయంవరం. ఇంకా చూసుకోండి, ఇంకా పాటల కచేరీ. పెంతెకొస్తోళ్ళు వాళ్ళు స్ప్రింగ్ బూట్లు వేసుకొని ఎగురుతూ దిగుతూ ఉన్నారు. షందర బర 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 అంటారు. ఒకడేమో నా ప్రియుడా, వినాయక చవితి రోజున కనుక మైకులు పెడితే ఎట్టుంటుంది. ఒకడేమో శివుడు పాటలు పెడతాడు, ఒకడే రాముడు పాటలు పెడతాడు, ఒకడే కృష్ణుడు పాటలు, ఏ పాటలన్నీ వింటారు జనాలు. ఒకడే సాయిబాబా పాటలు పెడతాడు. వినాయక చవితి రోజు ఎట్టుంటుందో ఆ రోజు అట్టుంది. ఇంకా చూసుకో, పెళ్లి కుమారుడికి మనశ్శాంతి లేదు. ఇన్ని సంఘాలలో దేవుని ఆత్మ లేదు, స్వతంత్రం లేదు, బంధకాల్లో ఉన్నారు. హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడికి నిజంగా పెళ్లి కుమారుడు ఈ రోజున పెళ్లి కుమార్తెను చూస్తున్నాడు. ఏ సంఘములో నాకు ప్రియమైన పెళ్లి కుమార్తె దొరుకుతుంది? ఆ సంఘం ఎలా ఉండాలంటమ్మా? కళంకం ఉండకూడదు, అలా ఉండాలి. ఎలా ఉండాలా? అట్లా ఉంది అసలు. అక్కడ మచ్చ డాగులని ఉన్నాయా? మనం అట్లా విన్నాం. చదవండి, నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే, సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి, కళంకం ఉండకూడదు. కళంకం అంటే వేశ్యతనం. అపోస్తుల బోధ చేయకుండా ఏ సంఘం అయితే స్థాపించబడుతుందో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేకుండా రాత్రిపూట ప్రభురాత్రి భోజనాలు చేయనిది, అది వేశ్య సంఘం. ముసుగులు అనే గుడ్డ ముసుగులు వేసుకునేది వేశ్య సంఘం. క్రిస్మస్ పండుగలు చేసుకునేది వేశ్య సంఘం. హల్లెలూయా. కళంకం లేదు, కళంకం లేనిది అది సంఘం. ఇంకా మడత లేనిది సంఘం. హల్లెలూయా. క్రీస్తు సంఘం ఎలా ఉండాలమ్మా? మహిమగల సంఘముగా ఉండాలా. వాక్యముతో ఉదకముతో స్నానము చేసినదై సపరేషన్ కలిగి ఈ లోకానికి వేరైపోయిన సంఘము, ఈ లోకము సంఘములోంచి బయటకు వచ్చింది వధువుగాలే ఉండాలా. తనను తాను అప్పగించుకునేందుకు దేవుడు ఒక ప్రత్యేకతగా ఉండాలా. ఆమేన్ చెప్తారా? మీరు చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారు అంటున్నాడు పౌలు.
మీరు చీకటి కార్యాలను, చీకటి ఆచారాలు చేసుకుంటా, చీకటి పండుగలు చేసుకుంటా, స్వతంత్రము లేకుండా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ చికాగో పెళ్లి కుమారుడికి చికాకు రేగిపోయింది, మనశ్శాంతి లేదు. అర్ధరాత్రి అయినప్పుడు ఎక్కడ నా పెళ్లి కుమార్తె, ఎక్కడ నేను కనుగొనగలను, ఎక్కడ నా ప్రియమైన వధువు ఉన్నది, ఎక్కడ నా యొక్క సాటి అయిన సహకారి ఉన్నది, నేను ఎక్కడ నా పక్కటెముకను కనుగొనగలను, నా భాగం ఎక్కడ, నా శరీరం ఎక్కడా అని మనశ్శాంతి లేకుండా వెతుకుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఒక డ్రెస్ చినిగిపోయి, ఒక జాకెట్ చినిగిపోయి, అంట్లు తోముకుంటూ ఒక తగ్గింపు పరిచర్యకి సాదృశ్యంగా, సంఘానికి వధువుకి సాదృశ్యంగా ఒక చక్కటి యవ్వనస్తురాలు అర్ధరాత్రిలో పరిచర్య చేస్తూ సమర్పించుకున్న సంఘానికి సాదృశ్యంగా ఒకే ఒక స్త్రీని ఆ పెళ్లి కుమారుడు కనుగొన్నాడు. గట్టి చప్పట్లు కొట్టండి అమ్మా. ఉదయం నుంచి రాత్రి దాకా భాషలు మాట్లాడి, పైకి కిందకి ఎగిరి, పాటలు పాడి, రకరకాలుగా రంజింపజేసి ట్రై చేసి ఆయన మమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. మా సంఘమే ఎత్తబడి సంఘము, మా సంఘంలోనే దేవుని ఆత్మ ఉంది, మా సంఘానికి వస్తేనే పరలోకానికి వెళ్తారు. మా పాస్టర్ గారు ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యాడు, మంచి సేవ చేస్తున్నాడు, మొన్నటిదాకా గవర్నమెంట్ సంఖ నాకాడు. మాదా మినిస్ట్రీ, మాది 7 సంఘాలు, మాది 80 సంఘాలు, మాది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. ఏది అన్ని సమర్పణ? ఏదా సంఘానికి సమర్పణ? ఏది ఆ సంఘంలో బోల్ట్లు ఉన్నట్లు ఊడినియా? ఊడినియమ్మ, మీ బోల్ట్లు ఉన్నట్లు ఊడినియా? మీకు ఎందుకు కొడతాయి? మీకు ఊడినప్పుడే ఓడతాయి, మీరు పోయినప్పుడే ఓడతాయి, మీకు మంచం పట్టినప్పుడే ఓడతాయి. ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రియులారా, కానీ అన్ని సంఘాలలో దేవుని ఆత్మ లేదు, స్వతంత్రం లేదు. పెళ్లి కుమారుడికి చాలా నిరుత్సాహం వచ్చింది. నా స్వయంవరంలో నేను ఎవరిని కనుగొనలేకపోయానే. అయ్యో, ఇంతమంది సంఘాలలో నన్నుగా ఎవరు ఆరాధిస్తున్నారు? ఒక మాట ఉంది దేవుని వాక్యంలో, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్న సోకాళ్ళు క్రైస్తవ సంఘాలు, స్వతంత్రం లేని సంఘాలు, స్వేచ్ఛ లేని సంఘాలు, ఆత్మ లేని సంఘాలు, పాస్టర్ ఆత్మను పొందుకున్న సంఘాలు. పాస్టర్ ఆత్మను పొందుకోవాలా, ప్రభుని ఆత్మ పొందుకోవాలయ్యా? ఈ పాస్టర్ గంట ప్రసంగం చెప్తే పాస్టర్ ఆత్మ పొందుకోవాల్సిందే. నీ సేవకుడు రిటైర్మెంట్ అయినాడని నీ తెలీదా? నీ సేవకుడు నిండదా గవర్నమెంట్ జాబ్ చేసినాడని తెలీదా? నీ పాస్టర్కి సమర్పణ లేదని సంగతి నీకు తెలీదా? నీకు వాక్యం తెలిస్తే నీ పాస్టర్ ఏందో నువ్వు తెలుసుకుంటావు. పాస్టర్ ఆత్మ ఏమో, ఆ పాస్టర్ మా కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి మాకు అదే చాలు, వీడికేమో సంఘం నిడితే చాలు. చెత్త, లేనిపోయిన చెత్త, ఈ కులాల చెత్త, ఆ మాలపల్లిలో మాలవాళ్ళందరూ వచ్చి సంఘం నిడితే చాలు వీడికి. ఇదా సంఘం? అందరూ చెప్పండి. నా మందిరము సమస్త జనులకు. ఎక్కడుందమ్మా స్వతంత్రం? మాలపల్లిలో ఉందా, మాదిపల్లిలో ఉందా, క్రైస్తవ సంఘాల్లో ఉందా? ఏడుంది స్వతంత్రం? కుల సంఘాల, మత సంఘాల, లోకల్ సంఘాల? ప్రభు ఆత్మ ఎక్కడున్నది అక్కడ స్వతంత్రం ఉంది. నా వాక్యం ముందు నిలబడితే మీరు నాకు శిష్యులైతే అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేసింది. పాస్టర్లు కాదు స్వతంత్రం ఇచ్చేది, వాక్యం ఇస్తుంది స్వతంత్రం. పాస్టర్ ఏముంది? గుడ్డోడు అయ్యాడంట, ఇద్దరు కలిసి గుడ్డోళ్ళు అయ్యారంట, మొత్తం కలిసి గుంటలో పడ్డారంట. వాళ్ళ పాస్టర్ పెద్ద గుడ్డోడు. నేను గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, రిటైర్డ్ అయ్యారు, వాళ్ళందరూ సేవకులు కాదని నేను అంటలేదండి. ఎవరు సమర్పణ వాళ్ళది. పెళ్లి కుమారుడికి బాగా నిరుత్సాహం వేసింది. రాత్రిపూట ఒక చిన్న అంట్లు చెత్త తీసుకొని అంట్లు సౌండ్ వస్తున్నాయి. ఈ రాత్రిపూట అంట్లు సౌండ్ ఎవరంతా? నా యొక్క ప్యాలెస్లో అంట్లు సౌండ్ ఏంటబ్బా? ఏంటి స్వయంవరంలో అంట్లు సౌండ్? ఏంది యొక్క అనిశ్చితి? ఎక్కడో సౌండ్ వస్తుంది, ఎక్కడో స్వరం వినిపిస్తుంది, ఎక్కడో పావురం ఉన్నది, పావురం కిచకిచలాడుతుంది, పావురం మెల్లని స్వరం కలిగి ఉంది. వీళ్ళందరేమో గడబడగడబడబడ డబడబడబడబడబడబడబడ ఆగస్టు 15 డబడబడబడబడబ. ఓ దేశమా, భారతదేశమా, క్రీస్తుకే నువ్వు ఎందుకు సొంతమైంది? భారతదేశం నువ్వు సొంతం అవ్వాలి, దేశం అవ్వదు స్వతంత్రం. సొంతం. ఎన్ని పాటలు పాడతారో పగలంతా, రాత్రి అంతా, ఈరోజంతా. ఆగస్టు 15 ప్రార్థన, ఆగస్టు 15 ప్రార్థన, అసలు ఆగస్టు 15 ఏంట్రా బాబు? బైబిల్లో ఉంది ఆగస్టు 15? సరే, చిన్న పావుర స్వరం వినిపిస్తుంది, అంటుతోంది ఆ పావురం. ఆమె
పరిచర్య చేస్తున్న పావురం. హల్లెలూయా. పరిచర్యకు సమర్పించుకున్న పావురం. పిట్టల కోలాహలం అయిపోయింది ఉదయం అంతా. రాత్రి అర్ధరాత్రి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలుసుకునే సమయం. హల్లెలూయా. అర్ధరాత్రి కేక. ఓ పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు కలుసుకోవాలి. పగలంతా డ్యాన్స్లు వేశారు. అమ్మా నేడా నిజం అర్థమవుతుందా? ఏలియా దగ్గర బలిపీఠం పడిపోయింది. అపోస్తుల బలిపీఠాన్ని యెజబెలు పడేసిందా యెజబెలు? మధ్యాహ్నం 3 గంటల దాకా యెజబెలు గ్రూపు, సోకాల్డ్ గ్రూప్, క్రిస్టియన్ గ్రూప్స్, ఈ ఆర్సిఎం మహావేశ్య తల్లి, దాని చేష్టలన్నీ పెంతుకొస్తూ పిల్లలందరూ కూడా తల్లి పిల్లలు యెజబెలు పెద్ద తల్లి, దాని పిల్లలు మొత్తం 3 దాకా కూర్చొని ఏం చేశారో తెలుసా? బయలా దిగిరా ఆగస్టు 15 ఏంట్రా అయిపోయిందా? సర్ప సంతానమా, ఎవరి దగ్గర ఆత్మ ఉందారా మీ దగ్గర? ఆగస్టు 15 డ్యాన్సులు వేశారు, చర్చిలు కట్టారు, నాట్యం చేశారు, జెండాలు ఎగరేశారు. వచ్చిందా అగ్ని? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఏలియా ఆత్మ పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. సాయంకాలం వేళలో దేవుని ఆత్మ సంచరిస్తుంది. గట్టి చప్పట్లు కొట్టండి. సాయంకాలమందున వెలుగు కలుగును, మహిమకు మార్గము తెలుసుకొంటిని కనుగొంటిని. సాయంకాల వేళ అయిపోయింది. ఏలియా ఒక్కడు లేచాడు. 450 మంది బిషప్పులు ఓడిపోయే కాలం అది సాయంకాలము. హల్లెలూయా. 1,50,000 సంఘ శాఖల యొక్క బోధలు ఓడిపోయే కాలము సాయంకాలము. విలియం మ్యారిన్ బ్రనహాం యొక్క ప్రవక్త యొక్క పరిచర్య కాలం అది. ప్రపంచానికి 7 సార్లు తిరిగి ఎరుకో గోడలను బద్దలు చేసిన కాలం అది. ఒక కాలము వస్తున్నది, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక అభిషేక వర్తమాన కాలము వస్తున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది, ఈ గడియ వర్తమానము. ఏలియా లేచాడు. బలిపీఠాలని 12 రాళ్లను 12 గోత్రికుల బలిపీఠాన్ని చక్కగా అమర్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆగస్టు 15 అమరుస్తున్నావా నీ సంఘములో? అపోస్తుల బోధన అమర్చడం చేత కాదు, అపోస్తుల బాప్తిజం నువ్వు అమలుపరచడం నీ సంఘంలో చేత కాదు, కానీ భారతదేశ జెండా మాత్రం ఎగరేయడం చేత. బలిపీఠం, అందరూ చెప్పండి. బలిపీఠం కట్టుట. అపోస్తుల 12 రాళ్ల బలిపీఠం కట్టుట. ఈ కాలానికి కూడా 12 రాళ్ల బలిపీఠం కట్టినప్పుడే అగ్ని దిగి వచ్చినది, ఆత్మ దిగి వచ్చినది, స్వతంత్రులయ్యారు. యెహోవా అనే దేవుడు, యేసుక్రీస్తు నామములోనే బాప్తిజమము. హల్లెలూయా. యెహోవా దేవుడు 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 అని ఆత్మను పొందుకొని అక్కడ స్వతంత్రులయ్యారు. యెజబెలు బానిసత్వం కింద ఉన్న సంఘాలు ఈ రోజున చక్క బదిలీ చేస్తారు. త్రిత్వం. వీడు సేవకుడు త్రిత్వం, విశ్వాసుల త్రిత్వం. వీడు పోయి రిబ్బన్ కటింగ్ దగ్గర తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క, వీడు ఇంటి ఓపెనింగ్కి ఇదే మాట, పెళ్లి దగ్గర ఇదే మాట, బాప్తిజం దగ్గర ఇదే మాట, రేపు వీడు చచ్చినప్పుడు కూడా అదే మాట. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు మట్టికి మట్టిగా దేహాన్ని, తర్వాత ఏంటంటే దుమ్ముకు ధూళిగా. ఆ త్రిత్వం వాడికి త్రిత్వంలోనే చేస్తారు రేపు తద్దినం కూడా. ఏలియా లేచాడు. అందరు చెప్పండి. ఏలియా లేచాడు. 12 రాళ్ల బలిపీఠాన్ని కట్టాడు. 12 రాళ్ల బలిపీఠం మీద మాంసం పెట్టారు. మాంసం కింద నీళ్లు పెట్టారు. నీళ్ల గుంట. అది ఎట్టొస్తుందండి నిప్పు? నీళ్ల గుంట, నీళ్లు, అదో పెద్ద గుంట, పచ్చి కర్రల మీద నీళ్లు పోయి పడ్డాయి. ఫైర్ రావాలంతే, ఫైర్ రావాలి. నిజమైన ఫైర్ ఎట్టొస్తుంది? ఫైర్ అసలు దేన్నైనా తగలబడుతుంది. ఫైర్ సముద్రాన్ని అయినా తగలబడుతుంది. అది హోలీ ఫైర్. ఫైర్ అంటున్నారు ఈ రోజున. ఏదిరా నీ ఫైర్? ఫైర్ అంటున్నారు ఈ రోజున. పెద్ద సభలకి వెళ్ళానుకో టచ్ ఫైర్ అంటాడు. అది ఫైర్ కాదు. ఫైర్ అంటే ఏందో తెలుసా? దేవుని సత్యం. ఏలియా దగ్గర ఉందా ఫైర్ ప్రాఫిట్ అంటే ఏలియా. అభిషేక వర్తమానం ఆయన దగ్గర ఉంది. సాయంకాలం ఆయన లేచాడు, బలిపీఠం కట్టాడు, అగ్నిని ఆహ్వానించాడు, ఆత్మను ఆహ్వానించాడు, స్వతంత్రాన్ని ఆహ్వానించాడు. యెజబెలు కబంధ హస్తముల బోధ కింద నుంచి, ఆ బయలు బోధల నుంచి, యెజబెలు బోధల నుంచి, ఇంకొక అషేరా దేవత బోధల నుంచి. హల్లెలూయా. ఈరోజు నీకు స్వతంత్రం వస్తే నీ ముక్కుకి నీ చెవులు కొన్ని ఊడిపోవాలా.
నీ స్వతంత్రాల నీకు ఇంకా దెయ్యాలు ఇంకా ఉన్నాయి. నువ్వు 1,00,000 చెప్పు సంఘంలో, నువ్వు 100 కోట్లు, నేను చెప్పే సత్యం ఖచ్చితంగా చెప్పి చచ్చిపోతాను. మేము సావటానికే పుట్టాం. సత్యం చెప్తాం, మేము చస్తాం. సత్యం వినకపోతే మీరు చస్తారు. సత్యం విని మేము చచ్చి నిత్యరాజ్యానికి వెళ్తాం. సత్యమును మీరు ఫాలో అవ్వక మీ నట్లు బొట్లు, నీ బోల్ట్లు, నీ బూట్లు, నీ బొట్లు ఓడక నువ్వు చస్తావు రేపు. స్వతంత్రం వచ్చిందమ్మా, స్వతంత్రం వచ్చింది కాబట్టి ఎంతమంది వచ్చారు ఆదివారం ఆగస్టు 15? ఎవరు చెప్పాలి వాక్యం? స్వతంత్రం వచ్చిన వాళ్ళు చెప్తాం. సరేనండి. సాయంకాలం సమయం అయిపోయింది. ఏలియా ప్రార్థన చేశాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆకాశంలోంచి అగ్ని రగులుకుంటూ వచ్చింది. అమ్మ ఆ కందకం అంటే అదంతా పెద్ద గొయ్యి తీశారు. మాంసమును, పశువుల మాంసాన్ని, పచ్చి కర్రలను, నీటిని దహించినది దేవుని యొక్క ఆత్మ. గట్టి చప్పట్లు కొట్టండి, అందరూ చెప్పండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. ఓ ప్రజలు బంధకాల్లోంచి విడుదల పొందుకొని యెహోవా అనే దేవుడు, యెజబెలు దెయ్యము, హల్లెలూయా. యెహోవా అనే దేవుడు బయలు దేవుడు కాదు, ఆశీర్వాద దేవత కాదని స్వతంత్రం వచ్చిందండి. ప్రభు ఆత్మ నిజంగా చికాగో పెళ్లి కుమారుడికి చిరాకేసింది. ఆ రాత్రిపూట అర్ధరాత్రి సమయంలో పావుర స్వరం వినిపిస్తుంది. హల్లెలూయా. ఆ పావుర స్వరం అంట్లు దొంగుతుంది. ఒక వధువుకు సాదృశ్యముగా ఉన్నది. ఈరోజు నిన్ను చూపించుకునేది అది భక్తి కాదు ప్రియులారా. నీ కట్టు, నీ బొట్టు, నీ కులము, నీ భక్తి, నీ బైబిలు ఏంది, నీ కానుక, ఇదన్నీ నువ్వు చూపించుకున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా? మనుషులు చెప్పండి అమ్మా, నిన్న పోస్ట్ చేశా, 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది అది. అతని రూపమునైనను, అతని ఎత్తునైనను, అతని బరువునైనను నువ్వు చూడవద్దు. మనుష్యులు చూసేదాన్ని దేవుడు తృణీకరిస్తాడు. చదువుతారు ఒకసారి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో. అమ్మ సమూయేలు ప్రవక్త గారు ఒక అబ్బాయిని అభిషేకించడానికి వస్తాడు, ఆత్మ స్వతంత్రం ఇవ్వటానికి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. చదవండి. ఈ స్వతంత్ర దినానికి చాలామంది వచ్చారు, చదవండి. అంటే చాలామంది ఇంకా బానిసత్వం అన్నారన్నమాట. మీరు సమూయేలు, 1 సమూయేలు 16:7 చదువు. ఏముంది అక్కడ? ఏముందిరా ఆడ నాన్న, ఏముందో ఆడ ఓర గంట కొడుతున్నాడు. ఎస్, ఏమేన్ గట్టి చప్పలు కొట్టండి. 1 సమూయేలు 16:7 ఏముందంటే, సమూయేలుతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. అతని రూపాన్ని, అతని ఎత్తును లక్ష్య పెట్టబాక. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. గట్టి చప్పలు కొట్టండి అమ్మా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ స్వతంత్రాన్ని ఇస్తుంది. యెజబెలు ఆత్మ అబద్ధంలో తీసుకువెళ్ళింది. చూడండి, ఈ అంటు తోముకునే అమ్మాయి పావుర స్వరము కలిగినది, చక్కగా పరిచయం చేస్తుంది. సాయంకాలానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె అర్ధరాత్రి ఆ అమ్మాయికి వెళ్ళి చూసుకుంటూ పరిచయం చేసే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. అమ్మ, ఈ అమ్మాయి కమ్మోళ్ళ అమ్మాయా, రెడ్లమ్మాయా, మాదిగోళ్ళమ్మాయా, మాలోళ్ళమ్మాయా, అది చూడటల్లా. బాగా ఆస్తి వచ్చిద్దా చేసుకుంటే కమ్మోళ్ళని, లేకపోతే బాగా ఫారిన్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని చేసుకుంటే మనం స్థిరపరచబడతాం. ఇట్లాంటి పెళ్లి చూపులు కాదు అవి, రియల్. ఆమెను చెప్తారా? పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము దేవుని నుండి వచ్చిన తాజా మన్నా, తాజా మన్నా. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. ఆ చిన్న సంఘం, జాకెట్ కూడా సరిగ్గా కుట్లు లేని సంఘం, సరైన వస్త్రాలు వేసుకోవడానికి ధనము కూడా సమృద్ధిగా లేని సంఘం.
ఒక చిన్న దీనురాలు, జాకెట్ చినిగిపోయి స్తోమత లేదు మంచి వస్త్రాలు కట్టుకోవడానికి. ఈరోజు పెళ్ళిళ్ళు అంటే 50,000 రూపాయల శారీ, 30,000 రూపాయల స్యూటు ఉంటే మంచిది వేసుకోండి, నేను కాదంటలేదు. కానీ దేవుడు పై విషయాలను చూడండి. ఆమేనంటారా? దేవుడు ఇక్కడ ఏముందయ్యా, చదవండి ఒకసారి. మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. యెహోవా సమూయేలు తిట్టన్నాడు, రూపం చూడొద్దు. మంచి అందగత్తె మా కోడలు, మంచి అందగాడ మా కోడలు, ఎర్రగా బుర్రగా ఉన్నారా, రూపం చూడొద్దు పెళ్ళిళ్ళలో. ఆమేన్. అమ్మా, రూపం చూడొద్దు, లక్ష్య పెట్టద్దు రూపాన్ని. అందరూ చెప్పండి, అందము మోసము, సౌందర్యము వ్యర్థమే. హల్లెలూయా. యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. గట్టి చప్పట్లు కొట్టండి. మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. రూపమొద్దు, ఎత్తొద్దు, బరువొద్దు. ఆ అమ్మాయి జాకెట్ చినిగిపోయింది, ఎదురు వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళని చూడొచ్చు కదా, ఉదయం అంతా డ్యాన్సులు వేసే వాళ్ళని చూడొచ్చు కదా. స్వరాగాల మాలిక, ఎంత రాగం. ఆ హోసన వాళ్ళు చూడండి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఎరగదీసి మురగదీసి దాన్ని పడుకోబెట్టి లాగదీసి ఒక్క పాటని నరకయాతన చేసి హింసి చంపుతారు అనుకో వాళ్ళు. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తారు, చివరికి కనుకనే ఇంకా అంటారు. ఇంకా సంఘం అంతా ఇంకా కొట్టిందే కూడా. మంచి ఎక్సర్సైజ్ లేండి, అది మంచి ఎక్సర్సైజ్. మీకు మంచి బాడీ ఎక్సర్సైజ్ కావాలంటే హోసన నాకు వెళ్ళాలి. వాళ్ళు ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తారు, స్లోగా స్టార్ట్ చేసి ఇంకా చూడండి, ఇంక చివరికి వచ్చేసరికి ఎర్రి ఎంగలప్ప గోల ఉంటుంది. ఏం ఆరాధన అది? నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారంటే, నాకు ఆ పాటలు కూడా మర్చిపోయాను. ప్రైజ్ లార్డ్. ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అనగా నీకు అందరూ పావులన్నీ వచ్చేస్తాయి, సర్పసంతానం. దేవుని ఆత్మ ఉన్నది, అన్య భాషలు ఉన్నాయి, ప్రభు యొక్క అభిషేకం ఉన్నది. నేను దాంట్లో నుంచి వచ్చినోడిని. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఏది ఆత్మో ఏది ఆత్మ కాదో వివేచించాలా. చూడండి, ఎగిరే వాళ్ళల్లో ఈరోజు ఆత్మ లేదు, పాడే వాళ్ళలో ఆత్మ లేదు, మంచి ఫర్నిచర్ కలిగిన సంఘంలో ఆత్మ లేదు. కానీ వాక్యము ప్రకారము ఎవరైతే జీవిస్తారో వాళ్ళ దగ్గర ఉంది స్వతంత్రం. నిజమైన స్వతంత్రం అమ్మాయిలో కనుగొన్నాడు. ఎదురుగెళ్ళి నుంచున్నాడు, హాయ్ అన్నాడు. గొప్ప ధనవంతుడు ఈయన ఫంక్షన్ ఈరోజు జరిగింది. అయ్యగారు, మా అయ్యగారు అని చెప్పేసి తన యొక్క శరీరాన్ని కప్పుకుంది. శరీరాన్ని కప్పుకునేదే నిజమైన సంఘం. శరీరాన్ని చూపించేది యెజబెలు సంఘం. మమ్మల్ని చూడండి, మా వాపు చూడండి, మా బలుపు చూడండి, మా అందం చూడండి, మా క్యాస్ట్ చూడండి, మా కలర్ చూడండి, మా ఫారిన్ ఫండ్స్ చూడండి, మా కమ్మ కులం చూడండి, మా రెడ్డి కులం చూడండి. దీనురాలు సంఘము శరీరమును పూర్తిగా కప్పుకొనింది. ప్రియా, నేను ప్రియా, ఒక చిన్నదాన్ని, చిన్న సంఘాన్ని ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నా హాఫ్, నా భాగస్వామి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. అదే గుర్తుందా పాట? నీకే సమృద్ధిగా నీ కృపను చూపావు, నాకు సమృద్ధిగా కృపను చూపావు. నా యేసు రాజా, కృపాసాగరా, అనంత స్తోత్రాలు. ఈ అమ్మ ఎట్లాంటి పాటలు పాడుతుంది? నీ దయగల చూపులే ధైర్యమిచ్చినవి, నీ అడుగు జాడలే. ప్రియా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు సిద్ధమా? తొలి చూపులోనే ఈమె లవ్లో పడ్డాడు. ప్రకటన గ్రంథం చెప్తుంది. ప్రకటన గ్రంథం ఏంటంటే ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్. వాళ్ళందరినీ చూశాడు కానీ వాళ్ళ ప్రేమలో వాళ్ళ. నిజమైన సంఘము
ఒక అలంకారం ధరించిన సంఘము, ఒక ఆర్భాటాలు లేని సంఘము, ఒక నట్లు బొట్లు లేని సంఘము, ఒక కులాచారం లేని సంఘము. ఆ చిన్న సంఘము దగ్గరికే యేసు ప్రభు వెళ్తున్నాడు. హల్లెలూయా. చికాగో పెళ్లి కుమారుడు ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సామాన్యతలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమేన్ చెప్తారా? అందరూ చెప్పండి. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ. దేవుడు ఎప్పుడు సామాన్యతలో ఉంటాడండి. చిన్న గాడిద మీద ఆయన వస్తున్నాడు. నిజమేనా? గాడిద పిల్లను సామాన్యతలో ఉన్నాడు. పశువుల పాక అనే సామాన్యతలో ఉన్నాడు. చిన్న కన్య మరియ అనే గర్భంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా స్మాల్లో ఉంటాడు. ఆమేన్. ఈ మిక్కిలి చిన్నవారిలో నేనున్నాను. హల్లెలూయా. ఈ మిక్కిలి బెత్లెహేములో నేనున్నాను. ఈ మిక్కిలి చిన్న మరియలో నేనున్నాను. ఈ మిక్కిలి యోసేపులో నేనున్నాను. ఈ మిక్కిలి సమరయ స్త్రీలో నేనున్నాను. ఈ మిక్కిలి ఆ చిన్నది పురుషులు కూడనది చక్కటిది రిబ్కాలో నేనున్నాను. ఎస్తేరులో నేనున్నాను. అస్నత్తులో నేనున్నాను. హల్లెలూయా. అపోస్తులలో నేనున్నాను. విలియం మ్యారన్ బ్రన్హాంలో నేనున్నాను. ఈ కాలపు వధువులో నేనున్నాను. సామాన్యతలో ఉన్న పెళ్లి కుమారు దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఓ ప్రియా, నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? నేను నిన్ను చేసుకున్నాను. విల్ యూ యాక్సెప్ట్ దట్? పెళ్లి కుమారుడు స్వరం, పెళ్లి కుమారుడు యొక్క అదేంటంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి. దాన్ని విడిచి రండి. దాన్ని విడిచి వచ్చి కుల సాంప్రదాయాలు మల సాంప్రదాయాలు అన్నిటిని విడిచి వచ్చిందే నిజమైన వధువులో స్వతంత్రం ఉన్నది ఈ రోజున. ఈ రోజున కట్టబడిన సంఘాలు, కట్టబడిన గాడిదలు, సంఘశాఖల క్రమాలకి కట్టబడిన వారిని విడిపించుకొని రమ్మని పిలుస్తుంది దేవుని స్వరము. హల్లెలూయా. ఈరోజు మనం దేనికి కట్టబడి ఉన్నాం? బానిసలుగా ఉన్నామా? అందుకని చూడండి అంటున్నాడు, నా వాక్యములో మీరు నిలబడాలి. వాక్యంలో నిలబడాలంటే ఇన్ని విషయాలు పిల్లారా. నాకు శిష్యులు అవ్వాలి, నాకు దగ్గర అవ్వాలి. రూతు బోయాజు పాదాల దగ్గరికి వచ్చినది. అమ్మ, రూతు ఎక్కడికి వచ్చింది? స్వతంత్రమునిచ్చే దేవుని పాదాలు. మీ కుటుంబానికి స్వతంత్రము, విడుదల, భూమిని విడిపించేది దేవుని పాదాలు. ఆమేన్. పెళ్ళి అనే స్వతంత్రంలోకి వెళ్ళేది దేవుని యొక్క సన్నిధి. నీకు స్వతంత్రం రావాలంటే ప్రార్థన పాదాల దగ్గరికి రావాలి. అమ్మా, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. పాదాల దగ్గర స్వతంత్రం అనేది మన కుటుంబాలకి. జెండాల దగ్గర స్వతంత్రం లేదు, కులాల దగ్గర స్వతంత్రం లేదు. యేసయ్య పాదాల దగ్గర విడుదల ఉన్నది. చదవండి యోహాను సువార్త చదువుకొని అందరు లేచి నిలబడండి. ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త అందరు లేచి నిలబడండి. 7వ అధ్యాయం 31 వచనం, 8వ అధ్యాయం 31 వచనం. అందరూ చెప్పండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలబడాలి. హల్లెలూయా. మీరు నా వాక్యమందు నిలబడితే నాకప్పుడు మీరు శిష్యులు అవుతారు. ఆమేన్. మీరు నిలబడాలా, నిజంగా నాకు శిష్యులై ఉండాలా. ఫస్ట్ వాక్యం కొరకు నిలబడుట, నిజంగా శిష్యరికం చేయాలి. సత్యము అప్పుడు గ్రహిస్తారు మీరు. బిలీవర్స్ విశ్వాసులు అంటే నిజంగా విశ్వాసులు కాదండి. సత్యాన్ని గ్రహించే విశ్వాసులుగా ఉండాలి. వాక్యంలో నిలబడే విశ్వాసులుగా ఉండాలి. అందరు చెప్పండి. సత్యము అప్పుడు స్వతంత్రతనిస్తున్నది. ఎప్పుడు స్వతంత్రనిస్తుంది? వాక్యంలో నిలబడాలి. అపోస్తుల బోధ ఏందో తెలుసుకోవాలా. బలిష్ఠుడైన దూత వర్తమానం ఏందో తెలుసుకోవాలా. ఆమేన్. ఆయన శిష్యరికం, సత్యమైన శిష్యరికం చేయాలి. ఆయన వాక్యానికి నువ్వు అంటుకట్టబడి జీవించాలి. అందరూ చెప్పండి. ద్రాక్షావళి నేను, తీగలు మీరందరూ. మీరు నాలో నిలిచి ఉంటే మీకు స్వతంత్రం. నా వాక్యంలో నిలిచిన కుటుంబాలకు స్వతంత్రం. నా వాక్యం ప్రకారం చేసేవాళ్ళకి స్వతంత్రం. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మనుషులకు పరిపూర్ణమైన స్వతంత్రం రాలేదు. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ కుటుంబాలకు సంపూర్ణమైన స్వతంత్రం రాలేదు. కుటుంబాలకి, మానవులకి సంపూర్ణమైన స్వతంత్రం ఇచ్చేది దేవుని యొక్క ఆత్మ. అది దేవుని వాక్యము ద్వారా వస్తుంది. ఈరోజు వాక్యమును మీరు హత్తుకోండి. ద్రాక్షావల్లి నేను, మీరు తీగలు నన్ను హత్తుకోండి. వాక్యాన్ని హత్తుకోవాలి. సంపూర్ణమైన వాక్యం. తండ్రిని హత్తుకున్నాడు తప్పిపోయినవాడు. అతనికి ఆస్తి వచ్చింది, అతనికి స్వతంత్రం వచ్చింది, అతనికి కుమారత్వం వచ్చింది, అతనికి దత్తపుత్రత్వం వచ్చింది, అతనికి వస్త్రాలు వచ్చినాయి, అతనికి చెప్పుల జత వచ్చినది, అతనికి శ్రేష్టమైన లేత
దూడతో కూడిన వాక్యపు విందు దొరికినది. ఇవన్నీ స్వతంత్రం ప్రియులారా. ఈరోజు మన స్వతంత్రం అందరూ ఎప్పుడు ప్రభు ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం. ఎంతమందికి స్వతంత్రం ఇచ్చాడు చూడండి. ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఒక బలమైన వర్తమానపు నాయకుడు, నిర్గమ ప్రవక్త మోషే ద్వారా స్వతంత్రం వచ్చింది. నిజమేనా? రెండవ నిర్గమ ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు సంస్థాపన పరిసయ్యుల బోధలో నుంచి సంపూర్ణమైన వాక్యములోనికి, మతములో నుంచి, యూదా మతములో నుంచి సంపూర్ణమైన వాక్యంలోనికి రెండవ నిర్గమ ప్రవక్త స్వతంత్రం ఇచ్చాడు. అమ్మ, నిర్గమములు 3. నిర్గమములు 3. ఏమి నిర్గమములు అంటే, నిర్గమము అనగా లోపట నుంచి బయటకి. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తు యొక్క వెట్టి చాకిరి, ఐగుప్తు యొక్క అబద్ధ బోధ, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్ళింది మొదటి నిర్గమ ప్రవక్త మోషే. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా మతములో నుంచి సత్యవాక్యంలోనికి ఆయన బయటికి వారిని స్వతంత్రులుగా తెచ్చాడు. మూడవ నిర్గమము మలాకి 4:5-6, లూకా 17:20-30, జకర్యా 14:7, ప్రకటన గ్రంథం 10:7. నిజమైన మూడవ నిర్గమము ఆయనే లూకా సువార్త ప్రకారముగా మనుష్య కుమారుడి పరిచర్య భూమి మీద ప్రారంభించబడినది. పిల్లలను తండ్రుల తట్టు తిప్పే పరిచర్య. ఈయన వచ్చి సంఘశాఖలలో నుంచి సంపూర్ణమైన వధువుగా మారటానికి నిర్గమము కలిగిన ప్రవక్త వర్తమానం, నిర్గమము కలిగిన దేవుని యొక్క వాక్యపు అభిషేకము మనల్ని బయటికి పిలిచింది. దానిని విడిచి బయటికి రండి. సంస్థాపన సంఘశాఖల బోధలు, త్రిత్వ బోధలు, అబద్ధ బోధలు, మహావేశ్య బోధలు. బబులోను పగిలిపోయింది, బబులోను కూలిపోయింది, మహావేశ్యకు తీర్పు జరుగుతుంది. దానిని విడిచి బయటికి రండి. త్రిత్వం బైబిల్లో లేదు. త్రిత్వ బోధ, సర్ప సంతానము, ఇవన్నీ బయలుపరిచిన మూడవ నిర్గమ ప్రవక్త విలియం మేరీ బ్రన్నాం బోధలోనికి ఈ రోజుకు ఒక నిజమైన స్వతంత్రము, లేఖనపు స్వతంత్రము, వాక్యపు వెలుగు స్వతంత్రము ప్రపంచ దేశాలకు దేవుడు పంపించి ఉన్నాడు. దేవుడు పంపించిన మనుష్యుడు స్వతంత్రము ఆ యొక్క వర్తమానంలో నుంచి మనకు ఉన్నది. అందరూ చెప్పండి, సత్యము మిమ్మలను అప్పుడు స్వతంత్రులను చేస్తున్నది. ఎప్పుడు? వాక్యములో నిలబడాల. ఈ రోజున మలాకి 4:5-6 అనే వాక్యంలో నిలబడాలి. 7వ దూత బోర ఊదే కాలములో ఆ లేఖన సత్యాలు మనల్ని స్వతంత్రతలోనికి తెప్పిస్తున్నాయి. ఆ విడుదల కలిగించే నిర్గమము తృతీయ నిర్గమము, ద్వితీయ నిర్గమము, ప్రథమ నిర్గమము, మొదటి నిర్గమము, రెండవ నిర్గమము, మూడవ నిర్గమము. మొదటి నిర్గమ ప్రవక్త మోషే, రెండవ నిర్గమ ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు, మూడవ నిర్గమ ప్రవక్త ఈ కాలపు వర్తమానికుడు, 7వ దూత, 7వ నక్షత్రం విలియం మేరీ బ్రన్నాం. వీళ్ళందరూ మనకు స్వతంత్రాలు తెచ్చిన నాయకులు. ఈ రోజున వధువే ఈ కాలపు దైవం. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువానిది ఎంత భాగ్యము. భూలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే, పరలోకపు పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే. అమ్మగారి, నువ్వు అమ్మగారివి కాదు, ఇప్పుడు అయ్యగారి. అయ్యగారే అమ్మగారు అయ్యారు. 1963లో అయ్యగారు అమ్మగారిలోకి వచ్చాడు. ఇప్పుడు అమ్మగారు ఈ యుగ దైవం అయింది. ఓ వధువా ఈ యుగ దైవం. అందరూ చెప్పండి, ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ గాడ్. సంపూర్ణమైన స్వతంత్రపు వాక్యం, బయలుపాటు వాక్యం, 7 ముద్రల వాక్యం భూలోకానికి పంపించబడింది. 1206 చీరలు పంపించాడు మనకి, నార వస్త్రములు. ధరించు వధువా, కట్టుకో, స్వతంత్రాలవు. సంఘశాఖల బోధలు బయటికి విడిచేసేసాయి. ఆయన నార వస్త్రములు పంపించాడు. పెళ్లి కుమార్తెను స్వతంత్రురాలుగా చేస్తున్నాడు. పెళ్లి కుమారుని వర్తమానం పెళ్లి కుమార్తెను స్వతంత్రురాలుగా చేస్తుంది. మనము 3వ నిర్గమములోకి వచ్చాం. ఇప్పుడు 3వ నిర్గమములో మనకి సంపూర్ణమైన స్వతంత్రము, వాక్యపు వెలుగు. అందరూ చెప్పండి, లెమ్ము, తేజరి లెమ్ము, నీకు స్వతంత్రము వచ్చి ఉన్నది. ఆమె
స్వతంత్రం అనగా వెలుగు వాక్యం. అందరూ చెప్పండి, దేవుని ఆత్మ ఎక్కడున్నదో వాక్యమే స్వతంత్రం ఇస్తుంట. చూడండి, నా వాక్యంలో నిలిచి ఉంటే, నాకు శిష్యులై ఉంటే సత్యము, వాక్య సత్యము గ్రహిస్తారు. వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. కుమారుడు స్వతంత్రులుగా చేయని ఎడల ఎవడు స్వతంత్రుడు కాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఏమాన్, హల్లెలూయా. అందరూ చెప్పండి, పాపము చేయువాడు పాపానికి దాసుడు. పాపం అంటే ఏందమ్మా? ఆజ్ఞాతిక్రమమే. నేనంటాను అవిశ్వాసమే పెద్ద పాపం. ఈ కాలపు వర్తమానాన్ని, నాది ఏడుగురు సంఘాలు ఉన్నాయి, నాకు 7 సన్నిధి కాపరులు ఉన్నారు, నాది పెద్ద సంఘం, పాస్టర్మ్మ గారు, పాస్టరయ్య గారు, 500 మంది సంఘం, విర్రవీగుతున్నారు. ఈ రోజున విర్రవీగి వస్తున్నారు. మాది పెద్ద సంఘం, మాది పెద్ద సంఘం, మాది దెబ్బలో సంఘం. వాక్యాన్ని అవిశ్వసిస్తుంటే నీది పెద్ద సంఘం అయితే ఏంటి? పరిపూర్ణ వాక్యము నీ కళ్ళ దగ్గరికి వచ్చి నిలబడితే ఆ వాక్యాన్ని చూడలేని గుడ్డి కన్నులు సంసోనువు నువ్వు. అమ్మా, సంసోనికి కళ్ళు 2 పోయినాయి. తెలుసా ఎందుకు పోయినాయి? వేశ్యతో సాంగత్యం చేస్తే పోతాయి. వేశ్య ఎవరు? ఆర్సియం బోధలతో సంసోను సాంగత్యం చేశాడు, దెలీలాతో. కళ్ళు పోయినాయి. సంసోను ఎవరో తెలుసా? మనమే. తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? మనమే. ఒకప్పుడు తప్పిపోయాం, ఒకప్పుడు గుడ్డోళ్ళు అయ్యాం, వేశ్య ఒళ్ళో తలకాయ పెట్టాం, త్రిత్వం అనే బోధ దగ్గర పడుకున్నాం. ప్రైజులో చెప్తాండి, ప్రాచీన పురుషుడు చనిపోవాలి, మొదటి భర్త లోకం చనిపోవాలి, లోక బోధలు చనిపోవాలి, బోయేజు పాదాల దగ్గరికి రావాలి. మంచి భర్త, మంచి వాక్యం దొరికింది ఆమెకి. ఆమేన్. ఇవన్నీ నీడలు నిజ స్వరూపాలండి. గుడ్డోడైపోయాడు. ఈ రోజున వాక్యము వెలుగునిస్తుంది. వాక్యం ఏమిస్తుందమ్మా? వెలుగునిస్తుంది. ఈ రోజున గుడ్డి కాపరుడు సంఘం అంతటిని గుడ్డితనంలో నడిపిస్తున్నారు. గుడ్డి పెళ్ళిళ్ళు, గుడ్డి సందర్భాలు, గుడ్డి కూటాలు, గుడ్డి నాయకులు. లవోదికి అనే పెద్ద గుడ్డిది. ధనం వృద్ధి చేసుకున్నాం, అది స్వతంత్రం కాదు. కళ్ళకి కాటుగా పెట్టుకో స్వతంత్రం రావాలంటే. నీ కళ్ళు అన్నీ చూస్తున్నాయి ఇప్పుడు, అన్నీ చూసినవి అన్నీ మనయే అనుకుంటున్నారు. అక్కడ సంఘం పెడదాం, ఇక్కడ సంఘం పెడదాం. కన్ను దొరికిన తోటల్లా మనోడు సంఘం పెట్టాడు. లోతు ఎక్కడ పెట్టాడు సంఘం? సొదొమ గొమొర్రాలో పెట్టాడు తీసుకెళ్ళి. ఏమైంది ఆ సంఘం? చెదలు పట్టింది ఆ సంఘానికి. పారిపోండ్రరే అనుకుని వచ్చాడు పత్తా లేకుండా. లోతు సంఘాలు, లోతు కాపరులు, గుడ్డి సంఘాలు, గుడ్డి బోధకులు, స్వతంత్రం లేని సంఘాలు, 3వ నిర్గమమును గమనించలేని కళ్ళు లేని సంఘాలు, కబోదలు, గుడ్డి కబోదలు అంటారా, ఏమంటారా? కబోది, గుడ్డి కబోది, కళ్ళు లేని కబోదులు. ధనం వృద్ధి చేసుకున్నాం, కారు కొనుక్కున్నాం, పరిచయలు తిరగడానికి, బిల్డింగ్ కట్టుకున్నాం, డబ్బులు ఉన్నాయి బ్యాంక్ నిండా, ధనం వృద్ధి చేసుకున్నాం. కళ్ళకి కాటుకు కట్టుకో. అమ్మ అందరండి, కాటుకు ఎప్పుడు పెట్టుకుంటారు సార్? కళ్ళు పెద్ద అవ్వాలంటే, బాగా కనబడాలంటే కళ్ళకి ఏం పెట్టుకుంటాం? ఆడవాళ్ళు సంఘానికి సాదృశ్యంగా స్త్రీ కళ్ళకి ఏం పెట్టుకుంటుంది? కాటుగా పెట్టుకుంటుంది. అన్నీ మర్మాలే. నా దగ్గరికి వచ్చి కాటుగా పెట్టుకో, 3వ నిర్గమం కనిపిస్తుంది, రాకడ కనిపిస్తుంది, 1963లో మేఘం కనిపిస్తుంది, 7 ముద్దలు కనిపిస్తాయి, 3వ ఈడుపు ఏందో అర్థమవుతుంది. అసలు ఈ పదాలే అర్థం కావట్లేదు సంఘశాఖల వాళ్ళకి. ఆర్భాటం ఏంటి? ప్రధాన దూత శబ్దం ఏంది? దేవుని బోరేంటి? కడబోరేంటి? పెండ్లి విందు ఏంది? నారవస్త్రం ఏంటి? వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఏంది? ధవళ సింహాసన తీర్పు ఏంది? గాజు వంటి మహాసముద్రం ఏంది? ఎగురుచున్న పక్షిరాజు ఏంటి? 4 జీవులేంటి? 12 సింహాసనాలు ఏంటి? 24 సింహాసనాలు ఏంటి? తలుపు తెరవబట్టం అంటే ఏంటి? ప్రభు దినం అంటే ఏంటి? 7 దీప స్తంభముల మధ్యలో సంచరిస్తున్న మనుష్య కుమారుడు పోలిన ఆ వ్యక్తి ఎవరంటే, ఇవన్నీ ఎవరు చెప్తారు? 7వ దూత పోర ఊదుతున్నప్పుడు మర్మములన్నీ బయటకు వచ్చినాయి. నిర్గమ ప్రవక్త ఆయన 7వ దూత. ఆ బోధ మనకు వద్దా? ఈ కాలానికి ఆ నిర్గమం వద్దా? ఆ స్వతంత్రం వద్దా? ప్రతి కాలానికి దేవుడు స్వతంత్రం పంపిస్తున్నాడు. ప్రవక్తలలో నుంచి, అపోస్తుల్లో నుంచి ఒక స్వతంత్రం వచ్చినది, దానియేల్లో నుంచి ఒక స్వతంత్రం వచ్చినది, దేశాలకే స్వతంత్రం వచ్చింది ఆయన బోధ.
దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. దానియేలుని బంధించారు. దానియేలు బంధకాలు విడిపించుకొని వచ్చాడు. దానియేలు సింహాల బోను అనే ఆ బంధకాల్లో నుంచి వచ్చాడు. స్వతంత్రం వచ్చినది దేవుని ఆత్మతో నడిపించినది. దేవుని ఆత్మ దానియేలు ఆత్మతో ఉంది కాబట్టే దానియేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. మనకు స్వతంత్రం వచ్చినది. మన బబులోను సామ్రాజ్యానికి స్వతంత్రం వచ్చినది. యేసుక్రీస్తు జెండా ఎగరేయండి, యేసుక్రీస్తు నామమును ఎగరేయండి. యెహోవా నామమే నిత్య నామము. అందరూ దానికి దాసోహం అవ్వండి. మనం బానిసలుగా చేయబడ్డాం. మనము దాసత్వములో ఉన్నాం. దానియేలు ద్వారా, వాక్యము ద్వారా మనకు స్వతంత్రం వచ్చినదే. ఎస్తేరు ద్వారా 127 దేశాలకి స్వతంత్రం వచ్చినదే. యోసేపు ద్వారా ఐగుప్తుకి స్వతంత్రం ఆ కాలంలో వచ్చినది. ఇంతమంది భక్తుల్లో స్వతంత్రం అంటే వాడెవడు గుండోడి దగ్గర స్వతంత్రం ఉంది, కోనికిస్క గొట్టంగాడి దగ్గర స్వతంత్రం ఉంది. ఎవరి దగ్గర స్వతంత్రం ఉంది? ఈరోజు దేవుని బిడ్డల దగ్గర ఉంది స్వతంత్రం. దేవుని వాక్యములో ఉంది స్వతంత్రం. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ భారతీయులకు స్వతంత్రం రాలేదు. కులకట్లు తెగిపోలేదు, మతకట్లు తెగిపోలేదు, ఛాందస్సం తెగిపోలేదు. బంధకాలలో ఉన్న వారులారా రండి బయటికి. వాక్యము సంపూర్ణమైన వాక్యము, 7 ముద్రల వాక్యము, నిర్గమ వాక్యము, థర్డ్ పూల్, 3వ ఈడ్పు వర్తమానం. చాలా లోతైన విషయాలు ఉన్నాయి ప్రియులారా. మనం ఇప్పటికీ బంధించబడ్డాం. పాస్టర్ బోధలకి బంధించబడ్డాయి సంఘాలు, సంస్థ బోధలకి బంధించబడ్డాయి సంఘాలు. ఉత్తమమైన వర్తమానము నీ పాదాల దగ్గరికి వచ్చింది, నీ కనుల ఎదురికి వచ్చింది. ఏది? వర్తమాన రూపంలో వచ్చింది. చదవండ్రా రే బాబు అంటే నీ గుడ్డోడిగా ఎందుకు చదువుతావు? నువ్వు గుడ్డిదాన్ని నువ్వు ఎందుకు చదువుతావు? చందమామ పుస్తకాలు, స్వాతి పుస్తకాలు, ఫేస్బుక్లో కథలు, ట్విట్టర్లో కథలు, యూట్యూబ్లో కథలు, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ పెట్టుకోవటం, ఏయో చదువుకోవటం. వర్తమానం చదవండి, వర్తమాన పుస్తకాలు చదవండి, స్వతంత్రం వస్తుంది మీకు. నేనెలా జీవించాలో, నేనెలా మార్పు చెందాలో తెలిపెను వర్తమానం, కృపా వర్తమానం. నేనెలా జీవించాలో, నేను ఎలా జీవించాలి, నేను ఎలా పయనించాలి, నేను ఎలా వస్త్రాలు కట్టుకోవాలి, నేను ఎట్టా వెలుపల అలంకారం తీసేసుకోవాలి, తెలిపెను వర్తమానం, కృపా. ఇది కృప అమ్మ. కృప అందరికి కాదు, కృప కొంతమందికి. ఈరోజు వర్తమాన పుస్తకం పట్టుకోవడానికి దమ్ము ఉండాలా, బోధించడానికి దమ్ము ఉండాలా, చదవటానికి సమయం కేటాయించుకోవాలి. ఒక్కరోజన్నా వర్తమాన పుస్తకం పట్టుకొని నీ కళ్ళతో నువ్వు ఎప్పుడన్నా ఆ పదాల పొందిక ఎప్పుడన్నా చదివావా? నీకు అనుభవం ఉందా? ఏమా నీకు అనుభవం ఉందా? మీ నాన్న డాక్యుమెంట్స్ రాసి నీ చేతికి ఇస్తాయి, చదువుకో. వ్రాయించుకున్నోళ్ళు, వ్రాసిన వారు, నాకు ఒకే ఒక సంతానమైనందున నీ మీద గల ప్రేమతో నా మిక్కిలి యావత్ ఆస్తికి నా కుమారుని సంధానకర్తగా, ఆస్తికర్తగా చేసుకుని ఆ పేపర్లు చూసుకొని ముడిచి మా నాన్న ఇచ్చిండు. హక్కుపత్రం ఇచ్చాడు రా బాబు నీకు. మా నాయన 1963లో వచ్చి హక్కుపత్రం ఇచ్చిండు. మా నాయన మేఘం ధరించుకొని నేను ఆయన కుమారుని, ఆయన కుమార్తెని. నాకు ఆ హక్కుపత్రం వచ్చి ఇప్పుడు ముద్దాడుతున్న ఆ వర్తమానాన్ని, ఆ వర్తమానం ముద్దు పెట్టుకున్నాను. నాకు దెయ్యం పట్టిందా? నీకు దెయ్యం పట్టిందా? డాక్యుమెంట్స్ ముద్దు పెట్టుకునే దానికి నీకు దెయ్యం పట్టిందా? వర్తమానం చదువుకునేవాడికి నాకు దెయ్యం పట్టిందా? నీ డాక్యుమెంట్స్, నీ భూమి, నీ ఇల్లు ఒకరోజు కూలిపోతాయి, కానీ ఈ వర్తమానం సావదు. ఇక్కడ ఆమె అని చెప్పేవాడు వధువు ఒక్కటే ఉంది. అందరూ చెప్పండి. యోహాను సువార్త 8:31 ఒకసారి చేతిలో తీసుకోరండి. అందరూ చెప్పండి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మేము అబ్రహాం సంతానం, మేము ఎవ్వడికి ఎప్పుడు దాసులంగా ఉండము. మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎందుకు చెప్తున్నావు? అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు. పాపం అంటే ఏంటండి? దేవుని వాక్యాన్ని అవిశ్వసించటమే పాపం. ఏనండి, అపోస్తుల బోధన విశ్వసించకపోవటమే పాపం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఒప్పుకోకపోవటమే పాస్టర్ చేసే పాపం. అపోస్తుల బోధను తృణీకరిస్తున్న సంఘాలు పాపంలో ఉన్నాయి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇది వరకే పొంది తీరాలి. ఇప్పుడు ఇది బాప్తిజాల కాలం కాదు, ఇది ఒప్పుకునే కాలం. నువ్వు దేవుని వాక్యాన్ని కావాలంటే తీసుకోవాలంటే, తీసుకోకపోతే ఇస్తాం, అది వేరే.
ఇంకా నీకు వర్తమానం పూర్తిగా తెలియాలంటే నీ ఇంటికి వచ్చి కూర్చొని రోజు చెప్తాం, అది వేరే. అందరూ చెప్పండి. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కానీ కుమారుడు ఎప్పుడు నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకపోతే మీ సంఘాలకి ఆడదురా స్వతంత్రం? జెండా ఎగరేసుకునేవాడా ఆగస్టు 15న? అసలు నీ కుమారుడు ఉన్నాడంటారా నీ సంఘంకి? అందరూ చెప్పండి. కుమారుడు అంటే యేసుక్రీస్తు అమ్మా. అమ్మాయి నీకు తెలుసుగా కీర్తన 2వ అధ్యాయంలో ఉంది, కుమారుణ్ణి ఏలయనగా మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ ఒక్క దేవుడు, ముగ్గురు కాదు, ఒక్క దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆ ఒక్క దేవుడిని ముద్దాడండి, తండ్రిని ముద్దాడండి, కుమారుని ముద్దాడండి, పరిశుద్ధాత్మను ముద్దాడండి. ఆయనే కుమారుడు రూపంలో వచ్చాడు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన త్రిత్వం కాదు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి, మీ సంఘాలని. నిజముగా మీరు స్వతంత్రులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, వాక్యానికి లోబడ్డాడు. అబ్రహాము యొద్దకు వాక్యం వచ్చింది, మరి మన దగ్గరకు ఈరోజు నువ్వు వాక్యం దగ్గరికి స్వతంత్రంగా రాగలుగుతున్నావా? ఈరోజు నువ్వు బుధవారం రాగలుగుతున్నావా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోగలుగుతున్నావా? నీకు ఎక్కడ స్వతంత్రం వచ్చింది? ఎక్కడ నేను బంధకాలు బంధించాయో ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. ఎంతమందికి స్వతంత్రం ఇచ్చాడు? ప్రవక్తలలో నుంచి స్వతంత్రం, అపోస్తుల్లో నుంచి స్వతంత్రం, ఐగుప్తులో నుంచి స్వతంత్రం, బబులోన్లోంచి స్వతంత్రం, నెబుకద్నెజర్ రాజు దగ్గర నుంచి స్వతంత్రం, ఫిలిష్తీన్ దగ్గర నుంచి స్వతంత్రం. హల్లెలూయా. గిద్యోను ఒక స్వతంత్ర ఉద్యమ నాయకుడు, మోషే ఒక స్వతంత్ర ఉద్యమ నాయకుడు, ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఈ రోజున అపోస్తుల్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్స్. చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన యుద్ధ వీరులు మనం. సాతానుతో మన యుద్ధం. సాతానుడు అనేక మందికి బానిసత్వం ఇస్తే ఈ రోజున పరిశుద్ధాత్మ అనేకులకు విడుదల ఇస్తున్నది. ఈరోజు నువ్వు బంధించబడ్డావా? ఆత్మ చేత ముద్రించబడ్డావా? ఈరోజు నువ్వు సాతాను ఆచారాల చేత బానిసత్వంలో ఉన్నావా? అబద్ధపు బోధలనే ఆ బానిసత్వంలో దాస్యములో ఉన్నావా? పరిశుద్ధాత్మ ఇచ్చే 7 ముద్రల స్వేచ్ఛ వర్తమానంలో ఉన్నావా? వర్తమానం మనకి విడుదల ఇచ్చింది. ఈ కాలపు వర్తమానం మనకు స్వతంత్రం ఇచ్చింది. ప్రభు ఆత్మ మనకు స్వతంత్రం ఇచ్చింది. ఆయన వాక్యంలో నిలబడితే ఆయన వాక్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 1963లో పరిపూర్ణమైన బయలుపాటు వర్తమానం 7 ముద్రలతో ముద్రించబడిన ఒక ప్యూర్ వర్డ్ మనకి దిగి వచ్చినది. హల్లెలూయా. ఈరోజు నా వర్తమాన పుస్తకాలు చదువుదాం, ఆ వర్తమానం చదువుదాం, వాక్యం చదువుకుందాం, దివారాత్రములు వాక్యం చదువుకుందాం. వాక్యము చదువుతూ సంపూర్ణులుగా చేయబడదాం. చూడండి, యెహోషువకి స్వతంత్రం వచ్చింది. చంద్రుడు ఆగిపో, వాక్యం. సూర్యుడు ఆగిపో, వాక్యం పలికాడు. స్వతంత్రం ఉంది ఆయన దగ్గర. చంద్రుణ్ణే ఆపేశాడు, స్వతంత్రము. హల్లెలూయా. ఎస్తేరు పలికింది, ఎస్తేరుకి రాజదండం చూపించబడింది. ఎస్తేరు దగ్గర స్వతంత్రం ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కుమారులు, కుమార్తెలు. అందరూ చెప్పండి. దేవుని కుమారుల కోసం, దేవుని కుమార్తెల కోసం సృష్టి స్వతంత్రం పొందటం కోసం ఎదురు చూస్తున్నది. సృష్టి మూలుగుచున్నది, సృష్టి బంధించబడినది కరోనాతో. దేవుని కుమారులు ఇప్పుడు వెళ్ళి పలకాలి. నీ కుటుంబంలో నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు స్వతంత్రురాలు, నువ్వు దాసివి కాదు అంటాడు యేసుప్రభు. అంటాడు, మీరు నా స్నేహితులు. ఇంకా దాసులు అని పిలవట్ల మనం. యు ఆర్ మై ఫ్రెండ్స్. ఓ వధువా, నువ్వు నా స్నేహితురాలివి. ఓ వరుడా, వరుడికి స్నేహితురాలు మనం. అబ్రహాం ఎవరండి? దేవునికి ఫ్రెండ్ అయ్యాడు. ఈరోజు మనం ఎవరో తెలుసా? నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను, మిమ్మల్ని ఇంకా బానిసలని పిలవట్లా, దాసులని మిమ్మల్ని నేను పిలవను. ఈరోజు మనం ఎవరో తెలుసా? ఆయన ప్రియమైన దేవుని కుమారుడు. మన దగ్గర దేవుని ఆత్మ ఉన్నది, నీ దగ్గర దేవుని స్వతంత్రం ఉన్నది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, లెట్ us pray. మనకు దేవుడు కృప ఇచ్చును గాక, మనకు దేవుడు స్వతంత్రం ఇచ్చును గాక, మనకు దేవుడు అన్ని విషయాలు ఇంకా చక్కటి రిలీఫ్, ఆరోగ్యం అనే స్వతంత్రం, ఐశ్వర్యం అనే స్వతంత్రం, అభిషేకం అనే స్వతంత్రం, కృప అనే స్వతంత్రం. ఎన్ని రకాలుగా మనకు ఆ స్వతంత్రం కావాలి, అన్ని రకాలుగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దిగులుతో ఉన్నావా? ఈరోజు నువ్వు కన్నీరుతో ఉన్నావా? ఈరోజు నువ్వు బాధలతో ఉన్నావా? ఈరోజు నువ్వు బంధకములతో ఉన్నావా? ఏం పర్వాలేదు. వాక్యం 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 మనకు సంపూర్ణ స్వస్థతనిచ్చునుగాక.
ఓ వాక్యం మనకు సంపూర్ణమైన కృపనిచ్చునుగాక. వాక్యములో మనము ముద్రించబడుదుముగాక. వాక్యములో మనము అన్ని విధాలుగా దీవించబడుదుముగాక. వాక్యమైన దేవా నాకు స్వతంత్రమే అయ్యా, వాక్యమైన దేవా నాకు విడుదలని అయ్యా. నిజముగా నా వాక్యంలో నిలబడితే, శిష్యులుగా మారితే ఆ వాక్యము, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్ది. కుమారుడు స్వతంత్రం ఇవ్వనిడలా, కుమారుడు స్వతంత్రులుగా చేయనివాడిలా ఎవరు స్వతంత్రులు కాలేరు. పాపానికి బానిసలు, పాపానికి దాస్యత్వము, పాపము చేయువాడు, అబద్ధమును నమ్మువాడు, అబద్ధమును పలుకువాడు, వాడు అబద్ధములో ఉండి, అవిశ్వాసములో ఉండి పాపములో ఉన్నాడు అంటున్నావు ప్రభువా. ఈరోజు నాయన అవిశ్వసించుటే పాపం అని ఈ కాల ప్రవక్త బోధిస్తున్నాడు. పాపం అంటే ఏదో కాదు, కానీ ఈ కాలపు వర్తమానం నమ్మకపోవటమే పాపము. గడియ వర్తమానాన్ని విశ్వసించకపోవటమే అవిశ్వాసమే పాపము. మహాగణుడా, చేద్దాం అమ్మ, అందరూ కాసేపు ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈరోజు నా తండ్రి నాయన నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మంచిగా పిలచిన నా యేసయ్యా, మన ఉద్యమ నాయకుడు, మన ఆత్మల నాయకుడు, మనకు స్వతంత్రం ఇచ్చే నాయకుడు, మనల్ని చీకట్లోంచి వెలుగులోకి పిలిచిన నాయకుడు, మనకు స్వతంత్రం ఇచ్చిన నాయకుడు, ఈ కాలం ప్రవక్త ద్వారా మనకి 7 ముద్రల స్వతంత్ర వాక్యాన్ని పంపించిన మన నాయకుడు, పిలిచిన నాయకుడు. పిలచిన దైవమా స్తోత్రము, దైవమా మంచిగా పిలచిన నిస్వరము నాదు ఎంతో ప్రీతికరము. చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి, పాపముండి నన్ను పరిశుద్ధతలోనికి, చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి, అందరం పాపము నుండి నన్ను పరిశుద్ధతలోనికి పిలచిన దైవమా స్తోత్రము, నా దైవమా మంచిగా పిలచిన మా యేసయ్యా, నీ స్వరము నాకు ఎంతో త్యాగముంది నన్ను సత్యవాక్యములోనికి, సంతనుండి నన్ను నీ శరణలోనికి, శాఖ నుండి నన్ను సత్యవాక్యములోనికి, సంస్థ నుండి నన్ను నీ శరీరంలోనికి పిలచిన శాపములోనికి,
ప్రీతికరము పిలచిన దైవమా స్తోత్రము. ఆయన స్వతంత్రులుగా చేయడానికి మనం పిలిచాడు. నువ్వు బానిసవు కాదు ప్రియులారా. సంఘ శాఖలలో, లవోదికే గుడ్డితనములో, ఈ కాలపు అబద్ధ బోధలలో ఉన్న మనల్ని పిలిచాడు. 7వ నక్షత్రమును, 7వ దూతను పంపించి అధికారము కలిగిన ఆ స్వతంత్ర బోధను మనకు పంపించాడు. ఈరోజు మనం బానిసత్వం లేము. ఈరోజు మనం ఆచారాలలో, సాంప్రదాయాల్లో, మతశాఖ నిష్టమైన ఆ కట్టుదిట్టమైన ఆ ఆచారాలలో మనం లేము. పండగలలో లేము, దినములలో లేము, దినములను పాటించకూడదు. ఈరోజు ఆగస్టు 15లో మనం లేము. మనం ఎప్పుడో విడుదల పొందుకున్నాం. ప్రభు ఆత్మ ఎక్కడున్నది అక్కడ స్వతంత్రం. 120 మందికి ఇచ్చిన ఆత్మ స్వతంత్రం, సమరయ స్త్రీకి ఇచ్చిన ఆత్మ స్వతంత్రం, బబులోను సామ్రాజ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఆత్మ స్వతంత్రం, దానియేలు ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్రం, మోషే ఆధ్వర్యంలో ఈజిప్ట్లో జరిగిన స్వతంత్రం ఈరోజు మనకు కలుగునుగాక. ఓ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లెట్ us all bow down. Let us all kneel down. Whatever you want. Everybody తలలు వంచి ప్రార్థన చేద్దాం. తలలో వంచి ప్రార్థన చేద్దాం.